హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏమనుకుంటున్నావంటే నగలు ధరించకూడదని పాస్టర్ అంటున్నాడు. నేనెవడినండి? నేను ఆప్తాలు ఒక మట్టి పురుగుని. నేను నీకు ఆధిపత్యం చేయడానికి నాకు ఎలాంటి అధికారం లేదు. కానీ నేను ఇక్కడ ఎందుకున్నానంటే దేవుని చిత్తాన్ని చెప్పడానికి ఇక్కడ ఉన్నాను. సోదరుడా, సరైనది నువ్వు చేయడానికి, నీకు సాయం పడేదానికి నేనున్నాను. నా సొంత యొక్క ఆ తలంపుని నీలో ఎక్కించేదానికి నేను ఇక్కడ లేను. కానీ దేవుని చిత్తం ఏదో నువ్వు చేయడానికి మీ అందరికి నేను సహాయకారునిగా ఉన్నాను. ఇది నగలు ధరించకూడదని నా మాటలు కాదు, అవి పురుష వస్త్రాలు ధరించకూడదని నా మాటలు కావు అవి. కానీ నిన్ను పిలిచిన నీ తండ్రి యొక్క మాటలు అవి. పరలోకమందున తండ్రి యొక్క చిత్తం అది. హల్లెలూయా. కానీ బుద్ధి లేని సోదరులకు ఆ మాత్రం జ్ఞానం లేక దేవుని చిత్తం ఏదో ఎరుగక అది ఒక పాస్టర్ మాటగా అనుకుంటున్నారు. కానీ నిన్ను పిలిచింది నేను కాదు, మీకు పరలోకం ఇచ్చేది నేను కాదు, మీలో పరిశుద్ధాత్మ ఉండేది నేను కాదు. నేను ఒక పాపిని. అయితే దేవుడు నిన్ను పిలిచాడు. ఎక్కడికి? ఆ గొప్ప మహోన్నత ఆ యొక్క పరలోకానికి ఆయన పిలిచాడు. ఆయన నీవు పడిపోయిన మరలా స్థానానికి పిలిచాడు. ఆయన ఆ నిత్య జీవానికి పిలిచాడు. ఆయన అంటే నువ్వు అక్కడికి వెళ్ళాలంటే దేవుని చిత్తాన్ని నువ్వు ఇక్కడే జరిగించాలి. హల్లెలూయా. కాబట్టి ఆ చిన్న బాలికను ఎగతాళి చేసిన ఆమె 6 నెలల తర్వాత ఏమైపోయింది? ఆమె చనిపోయింది. హల్లెలూయా. వింటున్నారా? నేను విలియం బ్రెన్హామ్ యొక్క మాటను బట్టి నేను ఇట్లా చేయట్లేదు. నా పొడవైన జాకెట్లు విలియం బ్రెన్హామ్ మాటను బట్టి నేను చేయట్లేదు. ఇది నా ఒప్పుకోలు. నేను వాక్యం పైన ఆధారపడుతున్నాను. కానీ యేసుక్రీస్తు నా సొంత హృదయంలో కలిగించిన ఒప్పుదలను బట్టి ఈ విధంగా చేస్తున్నాను. దేవుడు ఆ బాలికను దీవించునుగాక. అంటే అలాగ ఎవరైతే ఒప్పుదల కలిగి ఉన్నారో అలాంటి సోదరుల హృదయాలను దేవుడు దీవించునుగాక. ఆ బాలికతో ఆ విధంగా చెప్పిన ఆమె సండే స్కూల్ ఉపాధ్యాయురాలు. మరి ఆమె 6 నెలల తర్వాత మరణిస్తే ఈ ఫెర్మిన్స్ అనే పట్టణంలో ఫెర్మిన్స్ ఆ పట్టణంలో ఆమె కొరకు సమాధి పెట్టెను ఏర్పాటు చేస్తున్నాడు. ఈ మాట చెప్పిన ఆమె 6 నెలల తర్వాత రోగి మరణించినది. అది ఏమిటి వారికి తెలియదు. అది ఒక సుఖరోగం. ఆమెకి ఏ రోగం వచ్చింది? సుఖరోగం వచ్చింది. ఫెర్మిన్ ఆమె శరీరంలోనికి శవాలను భద్రం చేయు రసాయనం ఎక్కించుచుండగా ఆమె శరీరం పాడవకుండా ఒక రసాయనం ఎక్కిస్తున్నాడు. ఏదో కారుచున్నట్లుగా అది వాసన వచ్చినది. చూడండి, మనిషి ఇట్లాంటి వాడండి. అది చనిపోతే నీ శరీరము అది ఉబ్బిపోయి ఆ మాంసం ఊడిపోతుంది. అది గబ్బు వాసన వచ్చేస్తుంది. పురుగులు పట్టేస్తాయి. ఆ పురుగులు పట్టే దేహానికి నీవు లోకం కోరిందని లోకం కొరకు దానికి పాయింట్లు తొడిగిస్తావా? లోకం కొరకు దాన్ని అలంకరిస్తావా? లోకం కొరకు నువ్వు బ్యూటీ పార్లర్కి వెళ్తావా? కానీ ఒక రోజు ఈ సహోదరికి సండే స్కూల్ ఉపాధ్యాయుడికి ఏం జరిగిందో, ఎందుకు జరిగింది అలాగా? ఆమె దేవుని చిత్తాన్ని నిరాకరించింది. ఆ దేవుని బిడ్డను, దేవుని యొక్క బాలికను నిరాకరించింది. అందుకొరకే దేవుడు త్రాసులో తూచగా మెనేటికెల్ ఉపార్చన అంటాడు. ఆయన త్రాసులో తూచగా ఈ బాలికతో ఈ సండే స్కూల్ ఉపాధ్యాయులను తూచగా ఆమె తక్కువ కనబడింది. దేవుడు 6 నెలల తర్వాత ఆమె కథను ముగించాడు. ఈ చిన్న బాలిక దేని కొరకున్నదంటే ఆమె ఆ సండే స్కూల్ మారేదానికి ఉన్నది. కానీ ఆమె మారకుండా ఎగతాళి చేసినది. ఒకరోజు ఆమె చనిపోయినది. హల్లెలూయా. చాలా మంది పాస్టర్లు కూడా బుద్ధి లేదు. పాయింట్లు వేసుకుంటా ఉంటే తమాషాలు చూస్తున్నారు. హల్లెలూయా. మరి నేను అట్లాంటి వాటిని అస్సలే సహించను. ఒక స్త్రీ ఎన్నడూ కూడా కలలో కూడా పురుషుని వస్త్రాలు ధరించడానికి ఆమె అవకాశం ఇవ్వకూడదు. ఎందుకనగా పురుష వస్త్రాలు నీతో ధరించేది దయ్యం. దయ్యము నీతో వ్యభిచారం చేస్తున్నాడు. తెలుసా? దయ్యము కలలో కూడా నీతో వ్యభిచారం చేస్తాడని. హల్లెలూయా. నీవు ఒక గర్భం ధరించిన దానిగా ప్రవర్తిస్తావని, నువ్వు గర్భవతి అని నీతో వాంతులు కూడా తీసుకొని వస్తాడు. హల్లెలూయా. అదంతా ఒక రొచ్చు కార్యం. అది దయ్యం యొక్క కార్యం. అది సోదరులారా గమనించండి. దయ్యము నిన్ను నానా రకాలుగా పాడు చేస్తాడు. నువ్వు వాక్యం పైన ఆధారపడకపోతే నువ్వు నీచమైన కార్యాలన్నీ చేస్తావు.
సరే, కింది చదువుదామని. ఒక సుఖరోగము చూశారా? ఎర్రగుంటే ఎర్రమట్టి, నల్లగుంటే నల్లమట్టి, అంతే, మట్టే అది. కానీ అది పురుగులు పట్టిన దేహం అది. ఈ చూడండి, అది ఏమిటో అతడు చూడగా ఆమె శరీరం అంతా సుఖవ్యాధి వలన రంధ్రములు పడిపోయినది. చూడండి, ఒకరోజు ఎంతో చక్కగా ఉందనుకున్న దేహము ఆ సుఖవ్యాధి వలన మొత్తం చిల్లులు పడ్డది, రంధ్రాలు పడ్డాయి. అది నిజం. ఇతరులను ఎగతాళి చేయుటకు ఈమె ఏం చేసింది? ఇతరులను ఎగతాళి చేసింది. వారిని మూర్ఖులని పిలుచుటకు ఎక్కువ సమయం ఉన్నది. ఈరోజు మనల్ని ఏమని పిలుస్తారు? మూర్ఖులని అంటారు. ఆ పాస్టర్ ఒక మూర్ఖుడని చెప్పేవారు చాలా మంది ఉన్నారు. అయితే మీరు తిట్టుకుంటే తిట్టుకోండి, నా ఒరిగిపోయేది నాకేమీ లేదు, నా కొమ్ములేమి ఎరగవు. కానీ ఈ వాక్యం చెప్పినందుకు, ఒకవేళ నేను చెప్పిన మాటను బట్టి నువ్వు దేవునికి సరెండర్ అయితే, రేపు పరలోకంలో దేవుడు నీకు బహుమానం ఇచ్చేటప్పుడు, సహోదరుడా, నీవు ఆ విధంగా గట్టిగా చెప్పడం ద్వారా, ఇదిగో నేను ఈరోజు ఈ ఉన్నతమైన స్థానంలో నేనున్నాను అని రేపు నీవే నన్ను పొగుడుతావు. ఒకవేళ నేను గద్దించకపోతే, దేవుని మాటలు చెప్పకపోతే, నా కాలరు పట్టుకొని వేషధారి, ఆ రోజు నువ్వు నన్ను గద్దించి ఉంటే నాకు ఈ దౌర్భాగ్య పరిస్థితి ఉండేది కాదు అని రేపు నువ్వే నన్ను అవమానపరుస్తావు. కానీ నేను అక్కడ అవమానపరచబడకూరట్లేదు, కానీ నేను ధైర్యంగా నిలబడకూర్చున్నాను. దేవుడు ఏం చెప్పాడు దాన్ని చెప్పకూర్చున్నాను. హల్లెలూయా. చూడండి, మూర్ఖులని ఎక్కువ సమయం ఉన్నది. ఆమె మరణించినప్పుడు అది పర్వాలేదనుకుంటే, నేను సాక్ష్యం చెప్తాను. ఆమె చనిపోయే సమయంలో ఆమె సండే స్కూల్ తరగతిలోని పిల్లలందరినీ లోపలికి తీసుకొని వచ్చారు. ఆమె చనిపోయేటప్పుడు ఆమె చుట్టూ ఎవరిని పోగు చేశారు? ఆ సండే స్కూల్ పిల్లలను పోగు చేశారు. ఆమె గృహమునకు అనగా పరలోకమునకు వెళ్ళుటకు చూచుటకు వారు వచ్చారు. మరి ఆ మరణ సమయంలో వారందరూ ఎందుకు వచ్చారు అక్కడికి? మా సండే స్కూల్ టీచర్ పరలోకానికి వెళ్తుందని చూడడానికి వచ్చారు వాళ్ళు. కానీ ఆమె చాలా చాలా లోక సంబంధి. సండే స్కూల్ టీచర్ ఎవరు? లోక సంబంధి. ఆమె మరణించుటకు సిద్ధమైన సమయంలో అంతా బాగానే ఉన్నదని తలంచినది. మీకు తెలుసా, ఒకరి మార్గం వాని దృష్టికి యథార్థంగా కనబడును, అయినను తుదకది మరణమునకు చేరును. చాలా మంది మిమ్మల్ని మీరు సమర్థించుకోవట్లేరా? అయితే సోదరుడా, నిన్ను నువ్వు సమర్థించుకుంటే తనను తాను మెచ్చుకునేవాడు గొప్పవాడు కాడు, ధన్యుడు కాడట. కానీ నిన్ను నువ్వు మెచ్చుకుంటే అది సరైనది కాదు. ప్రభు మెచ్చుకున్నవాడే ధన్యుడు. మనల్ని ఎవరు మెచ్చాలి? బలా మంచి నమ్మకమైన నా కుమారుడా, బలా మంచి నా కుమార్తె అని దేవుడే మెచ్చుకోవాలి. హల్లెలూయా. చూడండి, యథార్థంగా కనబడిను, అయినను తుదకది మరణమునకు చేరును. అవును, ఈ బాలిక మరణమునకు సమీపించినప్పుడు ఆమె సంఘ కాపరి సిగరెట్లు తాగుతాడు. వాడు బయటికి పోతున్నాడు, సిగరెట్ తాగుతున్నాడు. లోపలికి వచ్చి, ఏం పర్వాలేదా, మనం పరలోకాన్ని పోతున్నాం అని అంటున్నాడు. చూశారా? చాలా పొడవైన కడ్డీలో పెట్టుకొని, అంటే పాతకాలంలో వంకి కొట్ట ఉండేది, ఆ దాంట్లో ఏదో గంజాయో ఏదో వేసుకొని ఉప్పుమని లాగుతున్నాడు, మళ్ళా లోపలికి వస్తున్నాడు. చూశారా? సిగరెట్లు తాగుతాడా, చాలా పొడవైన కడ్డీలో పెట్టుకొని పిలుస్తాడు. మరియు మడిచిన కాలర్ ధరిస్తాడు. అతడు ఆ విధంగా ధరించాలనుకుంటే పర్వాలేదు. ఒకవేళ అతడు ఆ రీతిగా ధరించాలని కోరినట్లయితే, ఇప్పుడు కూడా ఎట్లుండాలి? నీ పాస్టర్ సిగరెట్లు తాగాలి, పాపం చేసేవాడుగా ఉండాలి, నిన్ను కూడా పాపానికి అనుమతి ఇవ్వాలి. వాడు పాపం చేయాలి, నీకు కూడా అనుమతి ఇవ్వాలి. కానీ ఇది అలాంటి స్థలం కాదు. ఇది సంఘ శాఖ కాదు. ఇది హల్లెలూయా. ఇది దేవుని వాక్యము బోధించబడే స్థలము.
ఇది దేవుని యొక్క తీర్పు స్థలం. ఇది హల్లెలూయా. తీర్పు అనగా నువ్వు అలాగ చేయాలి, అలాగ చేయకూడదని చెప్పబడే స్థలం ఇది. నిజమేనా? ఆ విధంగా అతడు సువార్తను బోధించినట్లయితే యేసు మిగిలిన వారి కంటే తాను ప్రత్యేకమైన వాడను అని చూపుటకు యేసు ఎన్నడూ ప్రయత్నించలేదు. యేసు ఎన్నడూ నేను గొప్పవాడినని, ప్రత్యేకమైన వాడిని చెప్పుకోవడానికి ఆయన ప్రయత్నం చేయలేదు. ఆయన సామాన్య మానవులోనే వస్త్రములు ధరించాడు, సామాన్య జనుల మధ్య సంచరించాడు. ఆయన మనుషుల మధ్యలో మనుషుడు కాబట్టి వస్త్రధారణ మరియు అన్ని విషయంలో ఆయనే మనకు మాదిరి. మనం ఆ విధంగా వస్త్రములు ధరించని అవసరం లేదు. మనము ధరించే వస్త్రముల కంటే మన జీవితంలో మనము ఎవరమో తెలియపరుస్తున్నది. హల్లెలూయా. నిజమేనా? మనం ఎవరం అనేది మనం ధరించే వస్త్రాలే తెలియపరచదు కాదు కానీ మన జీవితమే మనం ఎవరమో తెలియపరుస్తున్నది. మనం మంచి వస్త్రాలు ధరించి మన జీవితం సరిగా లేకపోతే దానివల్ల ఏం ఉపయోగం? సరే, ఆ తర్వాత మనము మరొక వర్తమానం చదువుదాం. ప్రభువును జ్ఞాపకం చేసుకునుట. 30వ పేర. మీకు తెలుసా, యేసు ఒక సంవత్సరంలో ఒక ప్రశ్న వేశాను. ఈ రాత్రి సంఘమును నేను దీనిని అడగోర్చున్నాను. యేసు చెప్పాను, ఎందుకు అని అడిగాడు ఆయన. నేను చెప్పు మాట ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభు అని నన్ను పిలుచుట ఎందుకు? నేను మీకు చెయ్యమని ఆజ్ఞాపించిన కార్యములు ఉన్నాయా? దేవుడు మనకు చెయ్యమని చెప్పిన కార్యాలు ఏంటిది? అది పాత నిబంధన అంతా ఆయన మనతో చేయమని చెప్పిన కార్యాలు, కొత్త నిబంధన అంతా ఆయన మనకు చేయమని చెప్పిన కార్యాలు అవి. హల్లెలూయా. మరి ఆ యొక్క అపోస్తల ద్వారా మరి ఇవ్వబడిన పత్రికలన్నీ అది దేవుని యొక్క చిత్తం. అది ఏంటి చెప్పండి? పత్రికలు ఏంటిది? అవి దేవుని యొక్క చిత్తము. హల్లెలూయా. దేవుని చిత్తం అంటే ఏదో దేవుడు తన మనసులో కలిగి ఉన్నాడని కాదు. తన మనసును ఆయన అపోస్తలులకు ఇచ్చాడు. ఆయన మరి మనకి ఇవ్వబడిన ప్రతి పత్రిక అది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. నమ్ముతున్నారా? ఇప్పుడు మనము ఆ యొక్క రోమా పత్రికను గైకొనకుండా, కొరింథీ పత్రికను గైకొనకుండా, ఆ తిమోతి పత్రికను గైకొనకుండా ప్రభువా ప్రభు అని మనం ఎన్ని రోజులు చెప్పినా మనకొచ్చే ఉపయోగం ఏమీ లేదు. దాన్ని అడుగుతున్నాడు ఆయన. నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభు అని నన్ను మీరు పిలుచుట ఎందుకు? మీరు నన్ను ఎందుకు పిలుచున్నారు? నా మాట గైకొనకుండా ఎందుకు మీరు నన్ను ప్రభువా అని పిలుచున్నారు? నేను మీకు బోధించమని నేర్పించమని చెప్పిన ఆజ్ఞలు గైకొనకుండా. ఇప్పుడు అపోస్తలుల ద్వారా రాయబడిన ప్రతి పత్రిక అది దేవుని యొక్క ఆజ్ఞ ఉన్నది. మరి స్త్రీలు ఏ విధంగా ఉండాలో తిమోతి పత్రిక 2వ అధ్యాయం ఆ యొక్క 9వ వచనం నుంచి మనం చూస్తాం. హల్లెలూయా. 5వ అధ్యాయంలో స్త్రీ యొక్క స్థానం ఉన్నది. స్త్రీలారా, ఇదిగో ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. అదొక్కటే చెప్పొద్దు సార్, మిగతాది ఏదన్నా చెప్పండి. కానీ ఆయన అంటాడు, నేను చెప్పు మాటల ప్రకారం మీరు చెయ్యక ప్రభువా ప్రభు అని. నిజమేనా? ప్రతి పత్రిక అది ప్రభు యొక్క చిత్తమై ఉన్నది అని నేను మీకు బోధించమని నేర్పించమని చెప్పిన ఆజ్ఞలు గైకొనకుండా ఆ కార్యములు తిరస్కరించుచు ఎందుకు నన్ను మీరు ప్రభు అని పిలుచున్నారు? అదేమిటి? అదేమి చేయను? కారణమేమనగా వారికి వాక్యమునకు మధ్య ఏదో ఒక శాఖ సాంప్రదాయం నిలిచి ఉన్నది. హల్లెలూయా. నిన్ను దేవుని వాక్యం చెయ్యకుండా, హల్లెలూయా, సోదరుడా, నీ కుటుంబం నీకు అడ్డుగా లేదా? సంఘ శాఖ అంటే ఏదో లోకం సంఘ శాఖల గురించి కాదు. అది నీవు దేవుని చిత్తం చేయకుండా నీ కుటుంబం అడ్డుపడుతున్నదంటే అది నీకు ఒక సంఘ శాఖ ఉన్నది. దేవుని వాక్యం చేయకుండా నీ భర్త నీకు అడ్డుపడుతున్నాడంటే అది ఒక శాఖ ఉన్నది. నీ భార్య నీ భర్త నీకు అడ్డుపడుతున్నాడంటే అదొక శాఖ ఉన్నది. ఈరోజు చాలా మంది వర్తమానంలో ఉన్నామని అనుకుంటున్నారు కానీ ఆ సంఘ శాఖల యొక్క బీజాలు వారిలో ఉన్నాయి. ఏమైందనంటే ఏంటి సంగతులంటే భార్య అడ్డం వచ్చింది, మా ఆవిడ వద్దన్నది,
ఏమిటి సంగతి అంటే మా మా బాబు వద్దన్నాడు. అంటే ఎవడ్రా నీ తలకాయ్? ఎవరు? నీ కుమారుడు నీకు హెడ్డా? నీ భార్య నీకు హెడ్డా? నీ భర్త నీకు హెడ్డా? కానీ నీ హెడ్ ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. కానీ చాలా మంది ఇంకా సంఘ శాఖలోనే ఉన్నారు. వారు ఐగుప్తుని విడిచి బయటికి వచ్చారా? కానీ వారు ఇంకా ఎక్కడున్నారు? ఐగుప్తులోనే ఉన్నారు. హల్లెలూయా. ప్రవక్త అన్నాడా, వారు ఐగుప్తుని విడిచిపెట్టినా కానీ ఇంకా వారి హృదయం ఎక్కడున్నది? ఐగుప్తులోనే ఉన్నది. ఇంకా చాలా మంది లోకం నుంచి బయటకు వచ్చిన, సంఘ శాఖ నుంచి బయటకు వచ్చిన, ఇంకా వారు సంఘ శాఖ మనసును కలిగి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి సోదరులారా, నీకు దేవునికి మధ్యలో భార్య ఉండకూడదు, భర్త ఉండకూడదు, కుమారుడు ఉండకూడదు, మరి ఏ చేను ఉండకూడదు, ఏ ఎద్దు ఉండకూడదు. అయితే ప్రభువే ఉండాలి. మొదటి స్థానం ప్రభువే ఉండాలి అక్కడ. హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నాడు, నేను చెప్పు మాట ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభు అని నన్ను పిలుచుడెందుకు? నిజమేనా? చూడండి, అదేమిటి? అదేమి చేయను. కారణం ఏదనగా వారికిని వాక్యమునకు మధ్య ఏదో ఒక శాఖ సాంప్రదాయం నిలిచి ఉన్నది. దేవునికి నీకు మధ్య నిలబడినది ఏదైనా కానీ అది ఒక విగ్రహమే. హల్లెలూయా. చూడండి, దేవుని చిత్తానికి నీకు మధ్యలో ఏదైనా అడ్డు వస్తుంది అనుకోండి, ఇప్పుడు అదేంటిది? ఒక విగ్రహము అన్నాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు ఈ విగ్రహము భార్య కావచ్చు, ఈ విగ్రహము భర్త కావచ్చు, ఈ విగ్రహము నీ పొలాలు కావచ్చు, ఈ విగ్రహము లోకం కావచ్చు. హల్లెలూయా. కాబట్టి నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండరాదు అన్నాడు ఆయన. ఏ విగ్రహం యొక్క రూపమునైనను చేసుకునకూడదు అన్నాడు ఆయన. అది పాత నిబంధన యొక్క ఆజ్ఞ కాదు, అది కొత్త నిబంధన యొక్క ఆజ్ఞ కూడా అది. కాబట్టి దేవునికి నీకు మధ్యలో ఎలాంటి విగ్రహాలు ఉండకూడదు, ఏ మధ్యవర్తి ఉండకూడదు. నీవు మరియు దేవుడు మాత్రమే ఉండాలి. అందుకే ఆయన ఏమంటున్నాడు, నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభు అని. నీవు నీ భార్య చిత్తాన్ని చేస్తూ కూడా ఏమంటున్నావు? ప్రభు అంటున్నావు. నీ కుమారుడి చిత్తాన్ని చేసి కూడా ప్రభు అంటున్నావు. నీ భార్య చిత్తం, భర్త చిత్తం చేస్తూ కూడా ఏమంటున్నావు? ప్రభువా ప్రభు అంటున్నావు. హల్లెలూయా. అందుకే తీర్పు దినాన్ని ఏమంటాడు ఆయన? అక్రమం చేయవాడా నా ఎదురుని పొమ్మని అంటాడు ఆయన. చూడండి, నీకును దేవునికి మధ్య నిలబడినది ఏదైనా కానీ అది ఒక విగ్రహమే. అందుకే ప్రవక్త ఏమన్నాడు? హల్లెలూయా. డియర్ హనీ, ఇదిగో నీవు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా, దేవుని ఎక్కువ ప్రేమిస్తున్నావా అడిగాడు ఆయన. ఆమె ఏమన్నది? నేను దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తున్నాను అన్నది ఆమె. ప్రైజ్ ది లార్డ్. మన కుటుంబం కంటే మనం అత్యధికంగా దేవుని ప్రేమించాలి. మన తల్లి కంటేను, తండ్రి కంటేను అత్యధికంగా మనం దేవుని ప్రేమించాలి. కాబట్టి దేవుడు మనల్ని తన కుటుంబంలో ఒక సభ్యునిగా చేర్చుకొని కోరుతున్నాడు ఆయన. మరి నా చిత్తమును పరలోకమున నా తండ్రి చిత్తమును చేయువాడే నా తల్లియు నా సహోదరుడును నా యొక్క అక్క చెల్లెలు అన్నాడు ఆయన. కాబట్టి నువ్వు ఆయన చిత్తాన్ని చేసినప్పుడు నువ్వు ఆయన కుటుంబంలో ఒక సభ్యునిగా ఉండగోరుతున్నావు. ఆయన చిత్తమును చేయనప్పుడు నీవు ఆయనకు అన్యుడవు. అందుకే అక్రమం చేయవాడా, నువ్వు నా కుటుంబ సభ్యులలో ఒకడు కాదు, నీవు దూరం వెళ్ళిపోమంటున్నాడు ఆయన. కాబట్టి సభ్యులు మాత్రమే ఇంట్లో ఉంటారు. నిజమేనా? ఇప్పుడు మీరు ఎవరింటికి వారు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు ఎవరెవరు పోతారు చెప్పండి? పేదరి గారింటికి ఎవరైనా పోతారా? నరేష్ గారింటికి మనం ఎవరైనా పోతామా? ఎందుకు? ఎవరి కుటుంబం వారికి ఇంటికి వెళ్ళవలసి ఉన్నది. అలాగనే మనము మరణించిన తర్వాత మనం ఏ కుటుంబానికి చెందిన వారం? విగ్రహ కుటుంబానికి చెందిన వారం అయితే పాతాళానికి వెళ్ళాలి. దేవుని కుటుంబానికి చెందిన వారం అయితే దేవుని రాజ్యానికి వెళ్ళాలి. మరి నువ్వు ఇక్కడ దేవుని చిత్తాన్ని చేయకుండా దేవుని ఇంట్లోకి నువ్వు ఎలాగెళ్తావు? అక్షరాలు వెళ్ళలేవు. చూడండి, విగ్రహమే అది దేవుని యొక్క స్థానం ఆక్రమించును. ఇప్పుడు దేవుని స్థానాన్ని ఎవరో ఆక్రమించే విధంగా నీవే అనుమతిస్తున్నావు. ఎందుకు మీరు నన్ను ప్రభు అని పిలుచుదురు? ప్రభు అనగా యాజమాన్యము, ప్రభు అనగా యజమానుడు. ఆయన మన పైన ఏలువాడు. ఆయన
అని అర్థం. ప్రభు ఆస్తికి కర్త. ఏది ఆస్తి? ఇప్పుడు నీవే ఆయనకు ఆస్తివై ఉన్నావు. నీ పైన యాజమాన్యం కలిగి ఉన్నాడు ఆయన. ఈ ఆస్తికి సర్వ యాజమాన్యము ఇతనిదే. ఎవరైనా? ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆయన తన స్వరక్తం నుంచి ఆ ఆస్తిని ఆయన కలిగి ఉన్నాడు. ఆయన దానిపైన సర్వ హక్కులు ఆయనవే. నీకు ఉందా మరి ఆ సోయి? ఉన్నదా? ఇదిగో నా పైన, ఈ ఆస్తి పైన దేవునికి మాత్రము తప్ప ఇక ఎవరికి దీనిపైన హక్కులు లేవు. భార్య పైన సొంత భర్తకు ఎట్లయితే, హల్లెలూయా, మరి స్త్రీ ప్రమాణం చేసేటప్పుడు ఇదిగో నా శరీరం అనే ఆస్తంతడి పైన నీకు మాత్రమే అధికారం ఇస్తున్నాను. భర్త అలాగ ప్రమాణం చేస్తాడు. భార్య శరీరం పైన ఎవరికి అధికారం ఉన్నది? భర్తకు అధికారం ఉన్నది. నిజమేనా? మరి భర్త యొక్క శరీరం పైన ఎవరికి అధికారం ఉన్నది? మరి నువ్వు ఆయన భార్యవేనా? ఆయన భార్యవైతే నీవు ఏం చేస్తావు? ఆయన ఆధిపత్యాన్ని, ఆయన యాజమాన్యాన్ని నీవు స్వీకరిస్తావు. హల్లెలూయా. ఇక నా చిత్తము కాదు ప్రభువా, నీ చిత్తమే నాలో జరగాలి. అందుకొరకే పౌలు ఏమన్నాడు? ఇక జీవించినది నేను కాదు, ఓ క్రీస్తే నాలో జీవించుచున్నాడు. ఎందుకనగా ఆయన తన సర్వ హక్కులను ఆయన తన యొక్క యజమానునికి ఆయన కుదోబెట్టేశాడు ఆయన. హల్లెలూయా. అర్థమవుతున్నదా? చిత్తం అనంటే ఆదివారం వెళ్ళడం అది దేవుని చిత్తం కాదు. మంచిదే, కానీ నువ్వు ప్రతి ఆదివారం వచ్చినంత మాత్రాన దేవుని చిత్తాన్ని చేస్తున్నావని దాని యొక్క పరిపూర్ణమైన అర్థం కాదండి. వింటున్నారా? అవును, యాజమాన్యం అని అర్థం. ప్రభు ఆస్తికి కర్త. దేవుడు నన్ను సొత్తుగా కలిగి ఉన్నచో, నిజమేనా? నిన్ను సొత్తుగా కలిగి ఉన్నచో, నేను ఆయన వాడినైనచో, నీవు ఆయన దానివైనచో, నీవు ఆయన వాడవైనచో, నేను మార్గ మధ్యములో ఒక దినమున త్రోవ తప్పి ఉన్నప్పుడు మరలా నన్ను సరైన త్రోవలోనికి త్రిప్పి ఒక ఉద్దేశం కొరకు ఆయన నన్ను పిలిచాను. ఏ ఉద్దేశం కొరకు పిలిచాడు ఆయన? ఆయన చిత్తాన్ని చేసేదానికి. నేను చేయవలసినది ఏమనగా ఆయన కోరికను నెరవేర్చుటయే. హల్లెలూయా. ఎవరి కోరికను చేయడానికి మనం ఉన్నాం? ఆయన పేతురుకు చేసినట్లుగానే ఆయన మాటను గైకొనుట తప్ప మరి ఏమైనా నేను ఎట్లు చేయగలను? నన్నెందుకు ప్రభు అని పిలుచున్నారు? హల్లెలూయా. నీ దినమును మరియు దాని వర్తమానమును గుర్తించుట. 67వ పేర, వారు తమకు తామే క్రైస్తవులమని పిలుచుకొనిచున్నారు. అంటే ఈ స్త్రీలు ఏం చేస్తున్నారు? ఇదిగో ఈ శరీరం పైన ఆయన మాత్రమే సర్వకులు కలిగి ఉన్నాడని గుర్తించక మేము తాము క్రైస్తవులమని చెప్పుకుంటున్నారు. నిజమేనా? నేను చెయ్యుడని చెప్పినది చేయక ఏ విధంగా ప్రభు అని నన్ను పిలుచున్నారు? ఆయన చెప్పిందేమో చెయ్యరు, కానీ పిలిచే దగ్గర మాత్రం ప్రభు. ఆ ప్రభు అంటే అర్థం ఏంటిది? ఏలువాడు. నన్ను ఏలు ప్రభు అని నువ్వు చెప్పాలి. నీ చిత్తము నాలో జరిగించు ప్రభు అని చెప్పాలి. వారు క్రైస్తవులు కానేరరు అని నన్ను పిలుచున్నారు అనేసి చెప్పాను. వారు క్రైస్తవులు కానేరరు. చూడండి, ఆయన చిత్తం చేయకుండా మేము క్రైస్తవులమని చెప్పుకున్నంత మాత్రాన వారు క్రైస్తవులు కానేరరు. నేను వారికి తీర్పరిని కాను. అంటే నేను కూడా మీకు తీర్పరిని కాను. అయితే వాక్యం చెప్పుచున్న దానినే నేను చెప్పుచున్నాను. నేను చెయ్యుడని చెప్పిన దానిని చేయక ఏ విధంగా నన్ను ప్రభు ప్రభు అని పిలుచుదురు? ఆయన ఏం చెప్పాడో దాన్ని చేయకుండా మనం ఎంతకాలం ప్రభు ప్రభు అని పిలిచినా మనకు వచ్చే ఉపయోగం ఏమీ లేదు అని యేసు చెప్పాడు. వాక్యమంతయు యేసుక్రీస్తు ప్రత్యక్షత ఉన్నది. చూశారా? ఇప్పుడు అపోస్తల కార్యం నుండి రోమా పత్రిక వింటున్నారా? మీరు వర్తమాన విశ్వాసులేనా? రోమా పత్రిక, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ యొక్క అపోస్తల కార్యం, రోమా పత్రిక, సరే షార్ట్ కట్లో తిమోతి పత్రిక, అదే విధంగా ప్రకటన గ్రంథము. ఇదంతా ఏంటిది? దేవుని యొక్క చిత్తం. ఇదే దేవుడు తన చిత్తాన్ని ఇందులో పెట్టాడు ఆయన. కాబట్టి ఈ అపోస్తల కార్యంలో ఉన్న ప్రతి వాక్యానికి నీకేం కావాలి? ప్రత్యక్షత కావాలి. ఆ రోజు యేసుక్రీస్తు నిలబడుకుని ఉన్నాడా? ఇప్పుడు ఈయన ఎవరనే దానికి వారు ప్రత్యక్షతను పొందారు.
ఎవరు? పేతురు ప్రత్యక్షతను పొందాడా? హల్లెలూయా. ఇప్పుడు చాలా మంది ఈయనను గురించి ప్రత్యక్షత కలిగి లేరు కానీ ఆ మోటువాడైన పామరుడైన పేతురు ప్రత్యక్షతను కలిగి ఉన్నాడు. ప్రభువా, వారు ఏమనుకుంటున్న నాకు అనవసరం గాని నీవే దేవుని కుమారుడమైన క్రీస్తువు. హల్లెలూయా. ఇప్పుడు వాక్యం యొక్క ప్రత్యక్షతను పేతురు కలిగి ఉన్నాడు. అలాగని ఇప్పుడు మనము అపోస్తుల కార్యంలో ఉండే ప్రతి వాక్యం కొరకై ప్రత్యక్షత కలిగి ఉండాలి. రోమా పత్రికలో ఉండే ప్రతి వాక్యం కొరకై ఉన్నారా ఇక్కడ? కాబట్టి ఏదో పాస్టరే వాక్యం చెప్పుకుంటాడు అనేది కాదండి. పాస్టర్ చెప్పే వాక్యం ద్వారా మనకు ఎలాంటి ప్రసంగాలు మన జీవితాన్ని మార్చలేదు. అయితే నీకు ప్రతి వాక్యం గురించి ప్రత్యక్షత రావాలి, ప్రతి పత్రికలో వాక్యం గురించి ప్రత్యక్షత రావాలి, ఈ తిమోతి పత్రికలో రాయబడిన ప్రతి వాక్యం గురించిన ప్రత్యక్షత రావాలి, ప్రకటన గ్రంథంలో ఉండే ప్రతి వాక్యం గురించిన ప్రత్యక్షత నీకు రావాలి. అదే నా ప్రభు అనేది. వాక్యం అంతయు యేసుక్రీస్తు ప్రత్యక్షత ఉన్నది. ఇప్పుడు అపోస్తుల ద్వారా రాయబడిన ఆ యొక్క పత్రికలన్నీ ఏంటిది? యేసుక్రీస్తును బయలుపరిచాయి, యేసుక్రీస్తును బయటికి చూపించాయి. అది ఆయన యొక్క ప్రత్యక్షత. అది ప్రతి మాట విలువైనది. యేసుక్రీస్తు ప్రత్యక్షత ఉన్నది. మీరు ఏ విధంగా ప్రభు అని పిలుచున్నారు? అపోస్తల కార్యం నమ్మకుండా, రోమా పత్రిక నమ్మకుండా, తిమోతి పత్రిక నమ్మకుండా, హెబ్రీ పత్రికను నమ్మకుండా, పేతురు పత్రికను నమ్మకుండా, ప్రకటన గ్రంథాన్ని నమ్మకుండా నీవు ఆయనను ఏ విధంగా ప్రభు అని పిలుస్తావు? హల్లెలూయా. ఈరోజు సంఘ శాఖలు ప్రకటన గ్రంథాన్ని పూర్తిగా మరుగు చేసేసాయి. ఉన్నారా సార్? ఏమైనా అర్థమవుతున్నదా? వారు ఆ ప్రకటన గ్రంథంలో ఉండే 7వ దూతను నిరాకరించారు, ఆ యొక్క ప్రవక్తను నిరాకరించారు. కానీ పిలిచేది మాత్రం ప్రతి మీటింగ్లలో. ఈరోజు డినామినేషన్ వాళ్ళు పెద్ద పెద్ద కూటాలు ఏర్పాటు చేస్తున్నారా? కానీ వారు అక్కడ చేసేది ఏంటిది? కేవలం ప్రభువా మాత్రమే. కానీ దేవుని చిత్తం వారికి ఏమాత్రం తెలియదు. హల్లెలూయా. చూడండి, దయ్యము చిన్న బిడ్డలను ఏడిపిస్తూ ఉంటాడు. సరే, సంఘ పెద్దలు వెళ్ళి ప్రార్థన చేయండి. ఆ బిడ్డ కొరకు తలపైన చేతులుంచి ఇప్పుడు వెళ్ళి ప్రార్థన చేయండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వింటున్నారండి? ఇదిగో నేను తలుపు ఎదుట నిలుచుండి తట్టుచున్నానన్న మాట వారికి అర్థం లేకుండా ఉన్నది. అసలు ఆయన ఎక్కడ నిలబడుకొని ఉన్నాడు ఏంటిదనేది వారు గ్రహించలేక ఉన్నారు. చూడండి, వాక్యం అంతయు యేసుక్రీస్తు ప్రత్యక్షత ఉన్నది. మీరు ఏ విధంగా నన్ను ప్రభు అని పిలుచున్నారు? అది దయ్యమై. ఇప్పుడు అట్లా పిలిచే వాళ్ళందరూ ఎవరంటే వీళ్ళు దయ్యాలు. అవినీతికరపు ఆత్మై ఉన్నది. ఈ ప్రభు అని ఆయన చిత్తాన్ని చేయకుండా కేవలం ప్రభు అని పిలిచే వారు ఎవరట? దయ్యాలు మరియు అవినీతికరపు ఆత్మై ఉన్నారు. అక్కడున్న అందమైన స్త్రీలు దాన్ని గుర్తించవలసి ఉన్నది. అందమైన స్త్రీలు మేకప్ను ఆపాలి. నిజంగా ఆయన నీకు ప్రభు అయితే, అందమైన సోదరి, ఆయన నీకు ప్రభు అయితే నువ్వు మేకప్ వేసేదాన్ని ఇప్పుడు ఆపాలి. నువ్వు నీ అందానికి, దయ్యం యొక్క అందాన్ని నువ్వు ధరించకూడదు. ఆ పురుష వస్త్రాలు ధరించకూడదని నువ్వు గ్రహించాలి. అందమైన స్త్రీలు దాన్ని గుర్తించవలసి ఉన్నది. దిగంబర స్త్రీలకు ఇండియానాలోని జెఫర్సన్ విలను ఈ ప్రాంతము నా జీవితంలో నేను చూచిన దానిలో మిక్కిలి అవినీతి స్థలంగా ఉన్నదని నేను తలంచుచున్నాను. ఏది? జెఫర్సన్ విలు, హాలీవుడ్, ఆ యొక్క లాస్ ఏంజల్స్, ఇంకోటి కాలిఫోర్నియా. ఇదంతా ఏంటిది? హేయమైన స్త్రీలు, అసభ్యకరమైన వస్త్రాలు ధరించే స్త్రీలు నివాసం ఉండే ప్రాంతం అది. అందుకొరకే దాన్ని దేవుడు ఏం చేశాడు? హాలీవుడ్ ను ఏం చేశాడు? ఆయన ఎత్తుకున్నాడా? ఏం చేశాడు? అగ్ని చేత కాల్చివేశాడు ఆయన. హల్లెలూయా. మిక్కిలి అవినీతి స్థలంగా ఉన్నదని నేను తలంచున్నాను. నేను హాలీవుడ్ ఎందు ఉంటిని, ప్రపంచమంతటిలో ప్రతి చోటను నేను ఉండి అన్ని రకముల అశుభ్రతను చూచాను. ప్యారిస్కి పోతే అక్కడ అశుభ్రమైన స్త్రీలు ఉన్నారు, చూడడానికి అందంగా ఉన్నారు, కానీ ఆ యొక్క గుడ్డలు సరిగా ధరించేది వారికి తెలియదు. దేవుని వాక్య ప్రత్యక్షత వారికి లేదు. ప్యారిస్లో దానిని చూచి తిని, నేను దాన్ని ఇంగ్లాండ్లో చూచి తిని. అశుభ్రతలో అది అన్నిటికంటే ప్రధానమైనది. ఇంగ్లాండ్ అనేది అశుభ్రతలో అన్నిటికంటే
ప్రధానమైనది. ఈ డంపింగ్ యార్డ్ ఎట్లా శుభ్రతగా ఉంటుందో, మరి రోజు ప్రపంచమే ఒక పెద్ద డంపింగ్ యార్డ్గా మారిపోయింది. అసహ్యమైన కార్యాలతో మునిగిపోయారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరు వింటున్నారా జాగ్రత్తగా? కాబట్టి ఇప్పుడు మనం ఎందుకు పిలువబడ్డాం? దేవుని యొక్క చిత్తం ఏదో దాన్ని చేయడానికి మనం పిలువబడి ఉన్నాం. హల్లెలూయా. సరే, ఇంకొద్దిగా మనం ముందుకెళ్ళి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 7వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము. ఉన్నారా? ఎవరి మాట పలికేది? నీ ప్రియుడు. ఎవరు నీ ప్రియుడు? తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో దానినే గాని తనంతట తాను ఏదియు చేయడు. అలాగనే ప్రియురాలు ఇదే మాట చెప్పాలి. నీ ప్రియుడు ఏం పలికాడో నీవు కూడా అదే పలకాలి. నీ ప్రియుడు ఏమంటున్నాడు ఇప్పుడు? అప్పుడు నేను గ్రంథపు చుట్టలో. హల్లెలూయా. ఇప్పుడు ఆయన గురించి ఏదైతే రాయబడి ఉన్నదో దాని ప్రకారంగా చేయడానికి ఆయన వచ్చాడు. నీవు కూడా పరలోకం నుంచి ఇక్కడికి ఎందుకు పంపబడ్డావు? చెప్పండి. మనం ఎక్కడి నుంచి పంపబడ్డాం? మనం నిత్య జీవులం. మనం జగత్ పునాది వేయబడక ముందే మనం నిత్య జీవాన్ని కలిగి ఉన్నాం. అయితే ఇప్పుడు మనము ఆ యొక్క సెక్స్ ద్వారా మనం భూమి మీదకి పంపించబడ్డాం. ఎందుకొరకు? యేసుక్రీస్తు ఏ విధంగా అయితే, హల్లెలూయా, మరి ఆ పాపపు మార్గం ద్వారా ఇక్కడికి వచ్చాడు. ఆయన తల్లి గర్భంలో నుంచి బయటికి రావడమే ఆయన మన నిమిత్తం పాపం ఆయనని చెప్పబడింది. పాపపు మార్గంలో ఆయన జన్మించాడు. ఆయన నిజమైన మనం కూడా ఈ పాప మార్గంలో జన్మించాం. ఎందుకొరకు ఇక్కడికి మనం పంపించబడ్డాం? ఆయన మనతో అక్కడ చెప్పాడు. ఆయన కుమారుడా, ఇదిగో నిన్ను భూమి మీదకి పంపిస్తున్నాను. ఇదిగో నువ్వు అక్కడ పరీక్షింపబడతావు. ఇదిగో నువ్వు పరీక్షా సమయంలో నా ప్రతి వాక్యాన్ని స్వీకరించాలి. నేనెట్లయితే నా గురించి రాయబడిన ఆ గ్రంథంలో ఏమని రాయబడి ఉన్నదో దాన్ని నేను చేయడానికి ఇక్కడికి పంపబడ్డాను. నిజమే, నీ ప్రియుడు చెప్పాడే మాట. అలాగే ఇప్పుడు ప్రియురాలు కూడా అదే చెప్పాలి. నా ప్రియుడు ఏది చేయుట నేను చూస్తాను దానినే గాని నా సొంత చిత్తము నేను చేయను. ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన? అప్పుడు నేను గ్రంథపు చుట్టలో. ఏంటిది గ్రంథము? పాత నిబంధన అంతా దేవుడై ఉన్నాడు, కొత్త నిబంధన అంతా దేవుడై ఉన్నాడు. ఆయన గురించి రాయబడినదంతా ఆయన చేశాడు. ఆయన హల్లెలూయా. ఇప్పుడు ఆయన కల్వరి శిలువలో మరణించాలి అనేది అది తండ్రి యొక్క చిత్తమై ఉన్నది. ఉన్నారండి ఇక్కడే? అది తండ్రి యొక్క చిత్తమై ఉన్నది. కానీ ఇప్పుడు ఆయన కొద్దిసేపు తండ్రి చిత్తాన్ని పక్కన పెట్టి, తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్రను తొలగించమని అన్నాడు. ఆయన మరలా ఏమంటున్నాడు? ఆయన తండ్రి నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక. హల్లెలూయా. ఇదిగో ఆ యొక్క కుమారుని నెలగొట్టుట యెహోవాకి ఇష్టమాయెను. మరి తండ్రికి ఏది ఇష్టమో దాన్ని ఆయన చేశాడు. ఆయన గురించి ఏమని రాయబడి ఉన్నది? కుమారుడు శిలువను మోయాలని, కుమారుడు నిరాకరించబడాలని, కుమారుడు ఉమ్మివేయబడాలని, కుమారుని యొక్క ఈపు దున్నబడాలని అది వాక్యంలో రాయబడి ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు ఆయన తన సొంత వాక్యానికి ఆయన లోబడకుండా ఉండగలడా? ఖచ్చితంగా ఆయన ఏ ధర్మశాస్త్రం అయితే ఇచ్చాడో దానికి ఆయన ముందుగా లోబడుతున్నాడు. ఆయన ఏ మానవుడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేదు, కానీ ఏ దేవుడైతే తన సొంత హస్తాలతో రాశాడో ఆ దేవుడే ఏ మానవుడు దాన్ని చేయలేడని ఆయనకు తెలుసు. అయితే ఆ వాక్యాన్ని నేను చేయగలను. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఒక మానవుడు దేవుని చిత్తాన్ని చేయగలడని నిరూపించేదానికి దేవుని యొక్క చిత్తాన్ని మోసే చేయలేకపోయాడు, దేవుని యొక్క చిత్తాన్ని ఎస్ఐ చేయలేకపోయాడు, దేవుని యొక్క చిత్తాన్ని ఏసేపు చేయలేకపోయాడు. కానీ ఇప్పుడు ఆయన వారందరిని పక్కకు పెట్టి ఆయనే నరవతారిగా వచ్చాడు.
ఆయనే మానవ రూపంలోకి వచ్చాడు. ఇప్పుడు ఆయన చూపిస్తున్నాడు, ఆయన మానవుడు దేవుని చిత్తాన్ని చేయగలడు. అలాగనే తండ్రి యొక్క ఆత్మ ఆ మానవులో ఉన్నప్పుడు ఆయన తండ్రి చిత్తాన్ని జరిగించాడు. ఆయన అదే యేసుక్రీస్తులో ఉన్న అదే పరిశుద్ధాత్మ మానవుడమైన మనలో ఉన్నప్పుడు ఆయన ఎట్లయితే చేశాడో మనము దాన్ని ఖచ్చితంగా చేయగలం. హల్లెలూయా. అందుకొరకే మనం ఎన్నుకున్నాడు ఆయన. ఆయన మనతో చెప్పిన మాటలు మనకి ఇప్పుడు గుర్తులేవు, కానీ ఈ వర్తమానానికి వచ్చినప్పుడు మనకు గుర్తుకొస్తున్నది. అవును ప్రభా, నువ్వు ఆ రోజు నాతో అన్నావు, కుమారుడా ఇదిగో నీ యొక్క కష్ట సమయములలో, ఆ శ్రమల సమయములలో ఇదిగో నిన్ను బలపరిచేది వాక్యము. హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట ఇది. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గురించి రాయబడిన ప్రకారము. ఇప్పుడు నిన్ను గురించి ఎక్కడెక్కడ ఉన్నది? అపోస్తల కార్యం నిన్ను గురించి ఉన్నది, రోమా పత్రికలో నిన్ను గురించి ఉన్నది, మొదటి కొరింథీయులలో నిన్ను గురించి ఉన్నది, పేతురు పత్రికలో నిన్ను గురించి ఉన్నది, తిమోతి పత్రికలో నిన్ను గురించి ఉన్నది. ఇప్పుడు నీవు కూడా చెప్పాలి, ప్రభు ఇదంతా నాదే. నీ ఆస్తి ఏంటిది? ఇప్పుడు వాక్యమే మన ఆస్తి. ప్రియుడు నావాడు అంటే యేసు ప్రభు నీ సొంతమైతే వాక్యమే నీ ఆస్తి. నేను నా తండ్రి ఏకమై ఉన్నాము. నీవు వాక్యాన్ని ఆస్తిగా కలిగి ఉండకుండా యేసుక్రీస్తును ఆస్తిగా కలిగి ఉండలేవు. ముందుగా నువ్వు వాక్యాన్ని అంగీకరిస్తేనే యేసుక్రీస్తును అంగీకరిస్తావు. ఇప్పుడు ఆయన అన్నాడా, అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. హల్లెలూయా. ఇప్పుడు మన ప్రియుడు ఏం పలికాడో దాన్నే మనం పలకాలి. ప్రభువా, నువ్వు నన్ను ఏది చేయమని కోరావో దాన్ని చేయడానికి నేను ఇక్కడ ఉన్నాను. విలియం బ్రన్హామ్ ఎందుకు పంపించబడ్డాడు? ఆయన పెద్ద లావుగా ఉన్నాడు, ఎత్తుగా ఉన్నాడు, కండలు గలగ మనిషి, లేకపోతే అనర్గళంగా మాట్లాడేవాడు. ఏదో అందగాడని చూపించుకోవడానికి రాలేదు ఆయన. తండ్రి చిత్తం ఏదో నీవు కనుగొనేదానికి, నీకు ఆయన సహాయపడేదానికి దేవుడే నీ కొరకు పంపించాడు ఆయన. హల్లెలూయా. విలియం బ్రన్హామ్ ఆయన పక్కకు నిలబడని నిన్ను ఎవరు చూపించాడు? ఆయన ఆ యొక్క నీ కొరకై సిలువలో మరణించిన ఆ ప్రియుని చూపించాడు ఆయన. హల్లెలూయా. నిజమేనా? విలియం బ్రన్హామ్ ఎన్నడూ తన వైపు మనుషులను తిప్పలేదు ఆయన. ఆ యొక్క గొప్ప ఎలియాజరు ఎన్నడూ రిబ్కాను తన వైపు తిప్పలేదు, కానీ ఆయన ఇస్సాకు వైపు తిప్పాడు ఆయన. ఇదిగో నీ ప్రియుడు ఇలాంటి వాడు, ఇలాంటి వాడు అని రిబ్కాకు ఆయన అన్ని చెప్పేశాడు ఆయన. ఆమె వినడంతోనే ప్రేమలో పడిపోయింది. వాళ్ళు అడిగారు, చిన్నదానను వెళ్తావా? హల్లెలూయా. ఆ ఎలియాజరు యొక్క మాటలు ఇస్సాకును ఎప్పుడెప్పుడు కలుసుకోవాలని. నిజమేనా? ఇప్పుడు కూడా మనకు ఎలియాజరు యొక్క మాటలు, విలియం బ్రన్హామ్ యొక్క మాటలు ఆయనే కావు, కానీ ఇస్సాకు యొక్క మాటలు అవి. హల్లెలూయా. మనకు కూడా ఎంతో ఇష్టంగా లేదా? మన ప్రియుని మనకు అందంగా చూపించినది ఈ ఎలియాజరే. నీ ప్రియుడు నీ కొరకు ఏమేం దాచిపెట్టాడో చెప్పింది ఎలియాజరే. హల్లెలూయా. ఆయన ఏదో సమస్య ఏర్పాటు చాలా మంది మూర్ఖులకి తెలియదు. ఆయన మనకు సహాయపడేదానికి ఇక్కడ ఉన్నాడు ఆయన. నిజమేనా? ఇప్పుడు స్కిట్లు చేస్తూ ఉన్నారు. వాడు టీ షర్ట్ పైన ఉండి, అయ్యా వందనాలయ్యా, మరి ఈ కాలంలో విలియం బ్రన్హామ్ బ్యాచ్ ఒకటి వచ్చింది, వాళ్ళు విలియం బ్రన్హామ్ 7వ దూత ప్రవక్త, విలియం బ్రన్హామ్ దేవుడట, ఆయన ఆరాధించాలట. ఎవడ్రా అరే గబ్బుగా? స్నానం చేస్తావా చేయవా? లైబాయ్ సబ్బు వాడతావా? నీ ముఖానికి విలియం బ్రన్హామ్ పేరు బలకడానికి కూడా అర్హత లేదు. దరిద్రుడు ఉన్నారా? విలియం బ్రన్హామ్ ఏ వర్తమానం చెప్పాడా నేను దేవుణ్ణని? దయ్యమా? మాకు తెలియకుండా నీకెట తెలిసిందిరా? అంటే వాక్యం చదవవు, వర్తమానం చదవవు. మరి యేసు ప్రభు ఏమన్నాడు? ఇదిగో నా తండ్రి ఎద్దుకు ఎక్కిపోతున్నాను, ఇదిగో నేను వెళ్ళే చోటికి మీరు ఇప్పుడు రాలేరు, కానీ తర్వాత వస్తారంటే ఈడెవడు సార్? క్రీస్తు ఎల్లప్పుడూ ఉంటాడని అంటే నేను చనిపోతున్నాను అంటాడినా. హల్లెలూయా. మరి ఆయన వదకు తేబడిన గొర్రెవలే మౌనంగా ఉండిన వాక్య సంగతి ఏంటిది? వారి పెద్దయ్య గారులు ఏం చెప్పారో దానే చెప్పారు, కానీ వాక్యంలో దాన్ని చూడలేకపోయారు. క్రీస్తు ఎల్లప్పుడూ ఉంటాడన్నది నిజమే, కానీ ఇప్పుడు ఆయన మనందరి కొరకు మరణించాలనే వాక్య సంగతి ఏంటిది?
ఆ యెషయా గ్రంథం 53 అధ్యాయం సంగతి ఏంటిది? నిజమేనా? కానీ చాలా వాక్యాలు ప్రజలు గ్రహించలేకపోతున్నారు. ఇప్పుడు విలియం బ్రెనామ్ అనే దేవుడని మనం ఆరాధిస్తున్నామా? విలియం బ్రెనామ్ అని గనపరుస్తున్నామా? కానీ ఆయన మన సహోదరుడు. ఆయన నీ వంటి నా వంటి సహోదరుడు. ఆయనను మనం దేవుని సేవకునిగా గౌరవిస్తున్నాం. మోసేని ఎట్లా గౌరవిస్తామో, పౌలుని ఎట్లా గౌరవిస్తామో, ఇర్మియాని ఎట్లా గౌరవిస్తామో, విలియం బ్రెనామ్ కూడా అట్లే గౌరవిస్తున్నాం. దేవుని దాసునిగా మనం నమ్ముతున్నాం. కానీ విలియం బ్రెనామ్ ఎన్నడూను దేవుడు గాడు. మనం ఎన్నడూను విలియం బ్రెనామును ఆరాధించాం. మనము బుద్ధి జ్ఞానం లేని వారం కాదు. మనం దేని కొరకు పట్టబడ్డాం? వాక్యం కొరకు, యేసుక్రీస్తుని ఆరాధించేదానికి. హల్లెలూయా. అందుకొరకే ప్రవక్త అన్నాడు, అట్లాగా మాట్లాడే వారి పైన జాలి పడండి, వాళ్ళని ఏమనకండి, తిట్టకండి అని అన్నాడు ఆయన. హల్లెలూయా. అట్లా అన్న ఆయనే మళ్ళీ ఫైర్ అయి తిట్టాడు. ఆయన తిట్టాడు. ఎందుకు? దేవుని ఆత్మ ప్రేరేపించినప్పుడు ఖచ్చితంగా మాట్లాడాల్సిందే. సరే చూడండి ఇక్కడ, అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారంగా, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. ఇప్పుడు మన స్థానం ఏంటిదో మనకు అర్థమవుతున్నదా? మనం ఇక్కడికి ఎందుకు పంపించబడ్డాం? మనం పరీక్షింపబడి, మనము జయించి, నేను జయించిన ప్రకారము జయించువాడెవడో, నేను నా తండ్రి సింహాసనం ముందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించువాడు నా సింహాసనంలో కూర్చుండబెట్టనిచ్చేదను. హల్లెలూయా. ఎట్లా జయిస్తావు? ఆయన ఎట్లా జయించాడు? ఆయన దయ్యానికి ప్రతిసారి ఆయన వాక్యాన్ని విసిరాడు. ఆయన ఇలాగు రాయబడి ఉన్నది, ఇలాగు రాయబడి ఉన్నది. అలాగ నీవు నేను ఎలాగ జయించగలం? ఇలాగు రాయబడి ఉన్నది. ఏందమ్మా మీ ఆయన అంత మూర్ఖుడా? మీ పాస్టర్ అంత మూర్ఖుడా? ఇంకోసారి అట్లా మాట్లాడాలంటే నాలుక చీరేస్తా అని చెప్పాల. ఎవరిని? ఈ ఫంక్షన్లకు కూడా లెగ్గించేసుకోవా? మీ ఆయన మూర్ఖుడా? అట్లాని నలుగురిలో నీ భర్తను అవమానించినప్పుడు నువ్వేం చేయాలా? ఇంకోసారి అట్లాంటి పనికి మరణ మాట పలికినామంటే నిలువుగా నాలుక కోసేస్తా అని చెప్పాలి. ఆయన అంతే, ఆయన మారడా? ఆయన అట్లా అంటున్నావంటే నువ్వు దేవుణ్ణి అగౌరవపరుస్తున్నావు. ఈ చిన్న బాలిక విలియం బ్రెనామ్ పైన మాటను రానియలేదు ఆమె. హల్లెలూయా. సోదరి, నువ్వు అనుకున్నట్లుగా విలియం బ్రెనామ్ కాదు. ఇదిగో ఇది నా ఒప్పుకోలు. ఇది నేను ఇలాగ మంచి బట్టలు పాతకాలం స్త్రీ వలె ఉన్నానంటే అది నా ఒప్పుకోలు. అది కనీసం ఫంక్షన్లకైనా నగలు వేసుకొని రానియడా మీ ఆయన? పోనీ ఆ పంజాబీ డ్రెస్సులు వేసుకొనియడా? ఆయన కాదు, అది దేవుడు చెప్పిన మాట. అది మీ పాస్టర్ చెప్పిన మాట కాదు. అది హల్లెలూయా, దేవుడు చెప్పిన మాట. అది చాలా మంది పాస్టర్లు కంటే పళ్ళికిలు ఇచ్చి కానుకలు ఎవరేమన్నా దరిద్రులు నర. హల్లెలూయా. డబ్బుల కొరకు, కుటుంబ పోషణ కొరకు కాదండి సేవ అంటే. సేవ అనగా ప్రజలకు సహాయపడుట, సేవ అనగా సహాయం. అది సేవ అంటే ఏదో కార్లు కొనుక్కునేది కాదు, బిల్డింగ్లు కొనుక్కునేది కాదు, ఏదో 100 గజాల ప్లాట్లు తీసుకునేది కాదు, ఏదో ఆస్తులు సంపాదించుకునేది కాదు. ఒక ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు, ఇదిగో నేను ఫలానా విడిచిపెట్టి వచ్చాను, నేను సేవకు దేవుడు నన్ను ఈ ప్రాంతం పిలిచాడు. మరి నువ్వు సేవకు రాకముందేమో వాటన్నిటిని విడిచిపెట్టమన్నాడు, వచ్చాకేమో మామిడి తోట కొనమన్నాడు, 100 గజాల ప్లాట్ కొనమన్నాడు, వీళ్ళ ఆస్తులు కొట్టేయమన్నాడు. అంటే వాడు చెప్పే సాక్ష్యానికి, వాడు జీవించే జీవితానికి ఏమైనా పొంతన ఉన్నదా? అక్షరాల వాడు దొంగ, మోసగాడు. హల్లెలూయా. చూడండి, ఈరోజు వర్తమానంలోనికి వచ్చే వారికి కూడా ఇప్పుడు ఈ వర్తమానం ఏం చేయాలా? సౌఖ్యములు కలగజే. పాస్టర్ వర్తమానం రావడంతోనే మంచి లగ్జరీ కార్ రావాలట. అంటే ఈరోజు వర్తమానంకి వచ్చే వాళ్ళు కూడా బుద్ధి జ్ఞానం లేకుండా పోయింది. అంటే వర్తమానంకి వచ్చినంత మాత్రాన దేవుడిని కారు ఇవ్వాలా? హల్లెలూయా. వెంటనే చర్చి ఇచ్చేయాలా, అన్నీ ఇచ్చేయాలా. ఏ బాధలొద్దు, శ్రమలొద్దు, కన్నీళ్ళొద్దు, కష్టాలొద్దు, మోకరించి ప్రార్థన చేసేది లేదు.
ఆ పాస్టరో ఈ పాస్టరో నీకు డబ్బులు ఇచ్చేయాలి, నువ్వు ఏదో ఒకటి చేసేయాలా? అదే దేవుడి సేవ అంటే. విలియం బ్రెన్హామ్ యొక్క జీవితంలో ఎన్ని ఆటుపోట్లు ఉన్నాయి, ఆయన ఎలాంటి బాధలు పడ్డాడు ఆయన. నువ్వు రావడంతోనే ఏదో అధికమైన ఆశీర్వాదాలు కోరుతున్నావంటే అసలు నీ పిలుపు అది సరైనది కాదు. అది హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, అయితే ఇప్పుడు మన భర్త చిత్తమును చేసేదానికి ఇక్కడ లేం, భార్య చిత్తాన్ని చేసేదానికి ఇక్కడ లేం. అయితే ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? ఆయన తండ్రి దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. ఇప్పుడు ఇదే మాట ఆయన వధువు కూడా పలకగలదా? ఖచ్చితంగా పలకగలదు. అందులోనే 9వ వచనం, ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. నిజమేనా? ఇవన్నీ ధర్మశాస్త్రం చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకా టైం ఉందా? ఓకే, మెల్లగా మనము పోదాం, ముందుకెళ్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త, దయచేసి ఆసక్తిగా ఉండండి దేవుని వాక్యం కొరకు. ప్రభువా ప్రభు అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే. అంటే ఇప్పుడు మనం దేనిపైన ఉన్నాం? భూమి పైన మనం ఉన్నాం. మరి పరలోకం అనంటే ఈ భూమికి అతీతమైనది. అది నిజమైన దేవుడు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. నిజమైన పరలోకం అనగా నిజంగా అదేదో లోకం అని దాని అర్థం కాదు. పరలోకం అనగా నిత్య జీవము, నిత్యత్వము అని అర్థం. నిత్యత్వంలో ఉండే తండ్రి చిత్తం. హల్లెలూయా, అంటే ఏదో ఒక లోకంలో ఉండే చిత్తం కాదు, కానీ నిత్యత్వంలో ఉండే దేవుని చిత్తం అది. నిజమేనా? పరలోకమైన తండ్రి అనగా నిత్యత్వంలో ఉండే దేవుడు. ఆయన ఆది అంతం లేనివాడేనా? వంశావళి లేనివాడేనా? పరలోకమందు అనగా వేరొక లోకం కాదు, కానీ అది అక్షరాల నిత్య జీవం అని అర్థం. నిత్య జీవంలో ఉండే తండ్రి యొక్క చిత్తం. హల్లెలూయా, పరలోకమందున తండ్రి చిత్తము మనకు ఎలా తెలుస్తుంది? నిజమేనా? ప్రజలు వాక్యాన్ని చదువుతారు కానీ అస్సలు దాన్ని గ్రహించరు. వింటున్నారు అందరూ? మరి చాలా మంది ఇదే వాక్యాన్ని చదువుతున్నారు కానీ గ్రహించలేకపోతున్నారు. బోధకులు సరే, ప్రజలైన విశ్వాసులైన కొద్ది గొప్ప గ్రహిస్తారు కానీ సేవకులు బోధకులు అసలే గ్రహించరు. నిజమేనా? ఆ రోజు పామరుడైన ఆ యొక్క పేతురు, ఆ యొక్క ఆంద్రేయ, ఆ యొక్క ఫిలిప్పు, నతానియేలు ఆయన ఎవరో చూడగలిగారు. కానీ రోజు ధర్మశాస్త్రాన్ని బోధించే ఆ యొక్క అన్న, కయప్ప శాస్త్రులు, బోధకులు, మరి పరిసయ్యులు వారు చూడలేకపోయారు. ఈరోజు అంతేనా? వారు వాక్యాన్ని మాత్రమే చదువుతున్నారు. నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభు అని నన్ను పిలుచుడు ఎందుకని అన్నాడా? ప్రభువా ప్రభు అని పిలిచేవాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే. ఇప్పుడు ఏం చేయాలి? ఒక నిమిషం మనం ఆగి అసలు ఈ పరలోకమున తండ్రి చిత్తం ఏంటి అనేది ప్రతి సేవకుడు దానిపైన తగలబడి ఆలోచన చేయాలి. హల్లెలూయా. కానీ ఆలోచన విశ్వాసులు చేస్తారు కానీ పాస్టర్లు అసలే చేయరు. ఒకవేళ ఇప్పుడున్న ఈ పాస్టర్లు అందరూ ఒక నిమిషం ఆ 7వ అధ్యాయం 21వ వచనం గనుక ఆలోచన చేసినట్లయితే ఇప్పటికి వారికి తండ్రి చిత్తం ఏదో అర్థమయ్యేది. ఏంటిది తండ్రి చిత్తము? ఈ కాలానికి ఒక ప్రవక్త ఉన్నాడని, ఈ కాలానికి ఒక 7వ దూత ఉన్నాడని వారు తెలుసుకునేవారు. ఒకవేళ ఈ సేవకులు కనుక అట్లా ఆలోచన చేస్తే ప్రవీణ్ కుమార్ ఈ రోజు ఎక్కడ ఉండేవాడు? వర్తమానంలో ఉండేవాడు. అయినా కానీ తండ్రి చిత్తం ఏదో అక్కడ ఆగక ఇప్పటికీ ఆయన తండ్రి చిత్తాన్ని పక్కన పెట్టి ఊరాబా షబా రబా టచ్ ఫైర్ అని అంటూ ఉన్నాడు. కారణం ఏంటిది? తండ్రి చిత్తం ఏదో దాన్ని తెలుసుకోవాలని ఆ యొక్క తృష్ణ అతనిలో లేదు. ఆ హైదరాబాద్ లో ఉండే ఎవరు స్టీఫెన్ పాల్కి అసలు తండ్రి చిత్తం ఏంటిదో అసలే బొత్తిగా తెలియకుండా పోయింది.
కాబట్టి ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడు? హల్లెలూయా. ఆ ఈ యొక్క కాకరకాయ జ్యూస్ తాగండి, ఇది మీకు షుగర్ రానియకుండా చేస్తుంది. అదా తండ్రి చిత్తం అంటే? హల్లెలూయా. ఓ ఆ రోజు కనుక లాజరు కాలంలో ఉంటే, నాయనా ఇక్కడ ఎందుకు పడి ఉన్నావు, ఇదిగో నేను ఇచ్చే జ్యూస్ రాసుకో, ఇక మందులు రాసుకోమని చెప్పేవాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ పాస్టర్లకు బుద్ధి లేకుండా పోయింది. ఈరోజు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఆ గోంగూర గురించి, లేకపోతే ఆ తోటకూర గురించి, దాన్ని ఎట్లా చేయాలి, దాని రసం ఎట్లా తాగాలి, అది దేవుని చిత్తం అది. హల్లెలూయా. కానీ ఈరోజు వాళ్ళ కార్యాలలో మునిగి ఉన్నారంటే, 7వ అధ్యాయం 21వ వచనాన్ని ఎన్నడైనా వారు ఆలోచన చేశారా? ప్రభువా, పరలోకమందున తండ్రి చిత్తమును చేయువాడే ప్రవేశిస్తాడన్నావే, మరి మేము ఉన్నామా చిత్తంలో లేమా అని ఎన్నడైనా ఆలోచన చేస్తున్నారా? అస్సలు చేయరు. హల్లెలూయా. చూడండి, అందుకొరకే వారు చదవడం మట్టుకు చదువుదురు కానీ గ్రహింపరు. త్వరగా తీస్తారా? 28వ అధ్యాయము అపోస్తల కార్యములు 26, 27 వచనాలు. 28 త్వరగా. మరి చాలా వాక్యం ఉన్నది, నేను ముగించాలి. 28వ అధ్యాయము. వినుట మట్టికి విందురు గాని. ఇప్పుడు ఎవరి గురించి ఇది? బోధకుల గురించి. ఆ రోజు యేసు ప్రభు కాలంలో ఉన్న బోధకులు అట్లే చేశారు. వారు విన్నారు, చదివారు, కానీ గ్రహించలేదు ఆ రోజు. కానీ కొద్ది మంది పామరులు, ఆ యొక్క లాజరు గ్రహించాడు, ఆ యొక్క మరియా మార్త గ్రహించారు. వారంతా సామాన్య ప్రజలు. హల్లెలూయా. అలాగనే మీరు సంఘ శాఖలు విడిచి వచ్చారు కదా, మరి మీరు విడిచి వచ్చిన పాస్టర్లు ఈ వాక్యం దగ్గర నిలబడి ఏమైనా ఆలోచన చేస్తున్నారా? కానీ మీరు గ్రహించారు, కానీ వారు ఇప్పటికీ గ్రహించలేకపోతున్నారు. అసలు తండ్రి యొక్క చిత్తం ఏంటిది? హల్లెలూయా. అక్కడే ఈరోజు లోకం తప్పిపోతున్నది. చదవండి. విందురు గాని గ్రహింపరు. హల్లెలూయా. చూతురు గాని కానరని. నిజమేనా? వాళ్ళు ఇప్పుడు స్త్రీలు సంఘములో మౌనంగా ఉండవలనని వింటున్నారా? అక్షరాల వింటున్నారు. వారు చదువుతున్నారా? అక్షరాల చదువుతున్నారు. కానీ ఆ వింటున్న వాక్యాన్ని ఏ మాత్రం వారు గ్రహించలేకపోతున్నారు. ఈరోజు పెద్ద పెద్ద పాస్టర్ల భార్యలు వాటిని గ్రహించలేకపోతున్నారు. అక్షరాల ఈరోజు ఉండే ఈ సేవకుల గురించి సరిపడ వాక్యమేనా? ఆ గొప్ప యెషయా ప్రవక్త ఈ కాలం గురించి ఆయన ప్రవచించి ఉన్నాడు. ఆయన హల్లెలూయా. ఆమేన్ చెప్తారా? చూచి విని మనసారా గ్రహించి ఆయన వైపు తిరుగుట అంటే, నువ్వు వాక్యాన్ని స్వీకరించినప్పుడు నువ్వు ఆయన వైపు తిరిగినట్లుగా. ఇప్పుడు ఆ యొక్క 14వ అధ్యాయం 34వ వచనాన్ని ఈరోజు ఏ స్త్రీ గ్రహిస్తున్నది? స్త్రీలు సేవకురాండ్రుగా ఆ పుల్పిట్ ను తీసుకునే హక్కు వారికి లేదని, వాక్యాన్ని బోధించే హక్కు వారికి లేదని దేవుని వాక్యం సెలవిస్తున్నది, కానీ వారు దాన్ని గ్రహించలేక ఉన్నారు. నిజమేనా? తిరిగి స్వస్థత పొందకుండానట్లు. ఇప్పుడు ప్రవీణ్ కుమార్ భార్యకు స్వస్థత ఉన్నదా? కానీ ఆమె ఏ కూటాలు ఏర్పాటు చేస్తున్నది? స్వస్థత కూటాలు ఏర్పాటు చేస్తున్నది. కానీ ఏది అసలైన స్వస్థత? ఒక స్త్రీ సంపూర్ణంగా వాక్యానికి లోబడుట, అదే సంపూర్ణమైన స్వస్థత. నా వలన వారికి స్వస్థత కలగకున్నది అన్నాడు ఆయన. అంటే స్త్రీ సంపూర్ణంగా వాక్యానికి లోబడేదే, అదే అసలైన సంపూర్ణ స్వస్థత ఉన్నది. ఇప్పుడు ఈ స్త్రీలందరికీ వాక్యపు స్వస్థత కావాలి, వారి హృదయాలకు స్వస్థత కావాలి. చెవులతో చూడండి, వారి చెవులు మందంగా ఉన్నాయి, వారి హృదయాన్ని మూసుకొని ఉన్నారు. కానీ అందుకొరకే ప్రభు ఏం చేస్తున్నాడు? హృదయాన్ని తడుతున్నాడు ఆయన. ఎందుకు గట్టిగా బిగిస్తున్నావు? హల్లెలూయా. దాన్ని తెరవమని అంటున్నాడు ఆయన. ఈరోజు దేవుడు మన ద్వారా లోకంలో ఉండే వారితో మాట్లాడుతున్నాడు ఆయన. నిజమేనా? ఇదిగో సోదరుని, హృదయాన్ని కఠినపరుచుకోక దాన్ని తెరువు.
ఇదిగో నువ్వు పంజాబీ డ్రెస్సులు ధరించవలసిన అవసరం లేదు, ఆ లెగ్గిన్స్ ధరించవలసిన అవసరం లేదు. కానీ ఇంకా గట్టిగా బిగిస్తున్నాడు తలుపులను. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఆయన ఎవరి ద్వారా అయినా నిన్ను ఆయన తడతాడు, ఆయన నీ హృదయాన్ని నడుతాడు ఆయన. ఆ ఆ సరే, హల్లెలూయా. సరే, లూకా సువార్త 7:30 7:30 త్వరగా చదవండి. లూకా సువార్త 7:30. పరిసయ్యులను నాతో ఏకీభవిస్తారా? పరిసయ్యులు అంటే ఎవరు? దీవారాత్రులు వాక్యాన్ని ధ్యానం చేసేవారు. ధ్యానం అంటే అందరు యోగా చేయండి, అది కాదు ధ్యానం అంటే. ధ్యానం అనగా వాక్యాన్ని చదవడం, వాక్యాన్ని బోధించడం. హల్లెలూయా. వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాడు, దాని అర్థం ఏంటిది? వాక్యాన్ని గ్రహించుట, వాక్యాన్ని బోధించుట. పరిసయ్యులంటే వీరు బోధకులు. పరిసయ్యులను ధర్మశాస్త్ర ఉపదేశకులు, ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేవారు. పరిసయ్యులను ధర్మశాస్త్ర ఉపదేశకులను అతని చేత బాప్తిస్మం పొందక. హల్లెలూయా. ఇప్పుడు వారు యోహాను ద్వారా ఇదిగో అరణ్యంలో కేక వేయు ఒకరి శబ్దం నేనేనని చెప్పాడు ఆయన. ఆ యెషయా ప్రవక్త చెప్పింది నా గురించి అని అన్నాడు ఆయన. అయినా కానీ వారు విన్నారు. కానీ విన్నప్పుడు ఏం చేయాలి? విన్న తర్వాత పట్టింపును కలిగి ఉండాలి. ఈ పరిసయ్యులు ధర్మశాస్త్ర ఉపదేశకులు ఇప్పుడు ఏం చేయాలి? ఆ యొక్క సుంకరులతో పాటు, వేశ్యలతో పాటు వచ్చి ఆ యొక్క యోహాను దగ్గర బాప్తిసం పొందాలి. కానీ పొందారా? పొందలేదు. అలాగనే సోదరులారా, మీరు కూడా సంఘశాఖల నుంచి బయటకు వచ్చారు. మీరు ఎట్లయితే యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందారో వారు కూడా పొందాలి. కానీ పొందారా? ఆ రోజు ఎట్లా ఉందో పరిస్థితి ఈ రోజు అలాగనే ఉన్నది. యెషయా ప్రవక్త ఆ రోజు వారి గురించి చెప్పాడు, ఈ రోజు ఈ కాలంలో ఉండే పాస్టర్ల గురించి చెప్పాడు ఆయన. పరిసయ్యులను ధర్మశాస్త్ర ఉపదేశకులను పొందక. చూడండి, దేవుని సంకల్పాన్ని ఈ బోధకుడు నిరాకరించారు. ఈ రోజు కూడా అంతేనా? ఈ లోకంలో ఉండే పరిసయ్యులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, పాస్టర్లు నిజమేనా? దేవుని యొక్క సంకల్పాన్ని నిరాకరిస్తున్నారు. ఆ రోజు వేశ్యలు, సుంకరులు, సామాన్యులు మరి ఎట్లయితే బాప్తిసం పొందారు, ఈ రోజు అట్లేనా? ఈ రోజు అదే విధంగా ఈ గడియ వర్తమానమును, హల్లెలూయా, మనుష్య కుమారుడు మరల ప్రత్యక్షమగు దినమున జరుగును. మొదటి మనుష్య కుమారుని రాకడలో అదే జరిగింది, మరలా అదే జరుగును అన్నాడు ఆయన. మళ్ళా అదే జరుగుతున్నది. చదవండి సార్. నిరాకరించిరి కాబట్టి 29 చదవండి. 29 అందులో 29 త్వరగా. ప్రజలందరూ సుంకరులను. యోహాన్ అంటే ఈ సుంకరులు ఎవరు? వెలివేయబడిన వారు. నిజమేనా? మనం కూడా అట్లాంటి వాళ్ళమేనా? వెలివేయబడిన ప్రజలం, సుంకరులను. ఒకటేనా ఇది? సుంకరులను, ప్రజలందరూ. ఇంకా లేదా సార్? వేశ్యలను అని కూడా మాట ఉంటుంది కదా, మరొక దాంట్లో ఉంటుంది. ఓకే, సుంకరులను, ప్రజలందరూ విని అతడిచ్చిన బాప్తిసం పొందిన వారై. గ్లోరీ టు లార్డ్, హల్లెలూయా. మరి చూడండి, మనం కూడా ఇప్పుడు ఏమని నమ్ముతున్నాం? దేవుడు న్యాయవంతుడు. ఆ రోజు యోహానును మొదటి రాకడలో పంపినట్లుగా ప్రభువా ఈ రెండో రాకడలో కూడా ఇదిగో ఒక ప్రవక్తను పంపించావు. హల్లెలూయా. దేవుడు న్యాయవంతుడు. ఆయన యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం. ఆ రోజు ఆయన ప్రవక్తను పంపిస్తే ఈ రోజు ఆయన ప్రవక్తను పంపిస్తాడు ఆయన. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఇప్పుడు తండ్రి విలియం బ్రెనామ్ ఎందుకు వచ్చాడు? పిల్లల హృదయాలను తండ్రుల వైపు తిప్పడానికి. అదే అసలైన తండ్రి యొక్క చిత్తం. అది తండ్రి చిత్తము ఏ చర్చిలో లేదండి.
తండ్రి చిత్తము అపోస్తుల దగ్గర ఉన్నది. హల్లెలూయా. ఆయన యొక్క యెషయా గ్రంథం 8వ అధ్యాయం 16వ ఏం చెప్పాడు ఆయన? ఇదిగో ఈ ప్రమాణ వాక్యమును ముద్రించుము, దాన్ని కట్టి నా శిష్యులకి ఇవ్వము అన్నాడు ఆయన. యేసుక్రీస్తు ఏమన్నాడు? తండ్రి ఇదిగో నువ్వు నాకు ఇచ్చిన వాక్యమును వారికి ఇచ్చి తిని. ఇప్పుడు తండ్రి చిత్తాన్ని ఆయన ఎవరికి ఇచ్చాడు? ఆయన అపోస్తలులకు ఇచ్చాడు. ఆయన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందడం ఏంటిది? అది అదే పరలోకమందున దేవుని యొక్క చిత్తం అది. కానీ ఈరోజు ప్రజలు ఏం చేస్తున్నారు? అపోస్తల కార్యాలను పక్కన పెట్టి, రోమా పత్రికను పక్కన పెట్టి, కొరింథీ పత్రికను పక్కన పెట్టి ప్రభువా ప్రభు అని పిలుస్తున్నారు. అది దేవుని యొక్క చిత్తము కాదది. కానీ నువ్వు ఎప్పుడైతే అపోస్తల బోధను వెంబడిస్తావో అదే పరలోకమందున్న తండ్రి యొక్క చిత్తమై ఉన్నది. ఆయన ఏమన్నాడు? ఆయన పరలోకమందున తండ్రి చిత్త ప్రకారం చేయవాడు ప్రవేశించను గాని ప్రభువా ప్రభు అని పిలిచేవాడు ప్రవేశించడు అన్నాడు ఆయన. హల్లెలూయా. ఇది చదవండి. పరిసయ్యులను ఉపదేశకులను పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును, ఇప్పుడు ఈరోజు కూడా అంతేనా? అక్షరాల అదే మనం చూస్తూ ఉన్నాం. చూసారా? ఇప్పటికీ అర్థమవుతున్నదా? ఆ రోజు కేవలం సామాన్యులు, పామరులు, కొద్దిమంది స్త్రీలు, పురుషులు ఆయన అంగీకరించారు. ఈ రోజు కూడా అదే విధంగా ఉన్నది మనం చూస్తున్నాం. కానీ దేవుని చిత్తాన్ని వారు ఎరుగక దయ్యాలు నిలగొడుతున్నారు. నిజమేనా? ప్రవచిస్తున్నారు, అద్భుత కార్యాలు చేస్తున్నారు. కానీ ఇవన్నీ చేయడం ద్వారా తండ్రి చిత్తంలో వారు ఉన్నారని దానికి అర్థం కానే కాదు. చూడండి మత్తయి సువార్త 7:22 ఒకసారి చూడండి. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా ప్రవచింపలేదా, దయ్యమును నెల్లగొట్టలేదా? చూడండి, దయ్యాలు నెల్లగొడితే నువ్వు తండ్రి చిత్తంలో ఉన్నావా? అద్భుతాలు చేస్తే తండ్రి చిత్తంలో ఉన్నావా? హల్లెలూయా. కాబట్టి ప్రభువా ప్రభు అని చెప్పేవారు కూడా దయ్యాలు నిలబడతారు, ప్రవచిస్తారు, అద్భుత కార్యాలు చేస్తారు, చనిపోయిన వారిని తిరిగి లేపుతారు. అయినా కానీ వారు ఇంకా ఎట్లుంటారు? తండ్రి చిత్తమును చేయని వారుగానే ఉంటారు. హల్లెలూయా. అందుకొరకే ఆయన ఏం చేస్తున్నాడు? వారిని అగ్నిగుండంలో వేస్తున్నాడు. ఆయన 7:22 చదవండి. నేను ఎన్నడను ఎరుగను. ఎందుకు? తండ్రి చిత్తం అనేది వాడి దగ్గర లేదు. అద్భుత కార్యాలు ఉన్నాయి, స్వస్థతలు ఉన్నాయి, ప్రవచనాలు ఉన్నాయి, కానీ తండ్రి యొక్క చిత్తం లేదు. వాళ్ళు చెప్పారా? ప్రభువా పరలోకమైన నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడు ప్రవేశించును అన్నావు కదా, మరి మేము చేశామని అన్నారా? వారు అనలేదు. హల్లెలూయా. తండ్రి చిత్తము తెలుసుకోవడానికి పరలోకం వెళ్ళాలా? మరి చెప్పండి, నిజమేనా? తన చిత్తమును ఆయన ఎక్కడుంచాడు? ఆయన భూమిపైనే ఉంచాడు. ఆయన అది ఏదో కాదు గారి నీ చేతిలో ఉన్న బైబిల్ గ్రంథము. హల్లెలూయా. మరి పాతకాలంలో డినామినేషన్ పాస్టర్లు పెళ్లిలలో మరి ఒక జోకుని చెప్పి నవ్విస్తూ ఉంటారు. అప్పుడే ప్రియులారా, అప్పుడే ఒక ఆయనకు పెళ్ళయిందట. మరి భార్య లేక లేక ఏమండి మైసూర్ పాకు తీసుకొని నా తినాలనిపిస్తున్నది, మైసూర్ పాకు తీసుకుని రమ్మంటే వాడు ఏం చేశాడు? బస్ ఎక్కి మైసూర్ వెళ్ళాడట. ఈ మైసూర్ పాకు అంటే మైసూర్లోనే దొరుకుతుందేమోనని మైసూర్ వెళ్ళాడట. హల్లెలూయా. కానీ ఈవిడేమనుకున్నది? మరి ఇతడు ఇల్లు ఇడిచి పారిపోయాడేమో అనుకున్నదట. కానీ వానికి అర్థం కాక ఎక్కడికి వెళ్ళాడు? వాడు మైసూర్ వెళ్ళాడు, మైసూర్ పాకు తీసుకొని రావడానికి. అలాగనే పరలోకం ఉందన్న మా తండ్రి అంటే పరలోకం వెళ్ళాలా? అందుకొరకే కొన్ని దయ్యాలు ఉన్నాయి. నేను అక్కడ పరలోకానికి వెళ్ళాను, బంగారు మొక్కలున్నాయి. పరలోకానికి వెళ్ళాను, బంగారు గుర్రాలున్నాయి, గాడిద గుడ్డున్నది. అవునా? పిండాకుడు ఇవన్నీ ఆడ ఉండవండి, బంగారు మొక్కలు ఉండవండి. హల్లెలూయా. అయితే తండ్రి చిత్తం అనేది నువ్వు కనుగొనడానికి ఇక్కడే నువ్వు కనుగొనగలవు. అందుకొరకే చాలా తేటగా రాస్తున్నాడు పౌలు గారు.
రోమా పత్రిక 10వ అధ్యాయం 5 నుంచి 8 వచనాలు. రోమా పత్రిక 10. జాగ్రత్త వినండి. నెరవేర్చువాడు దాని వలన జీవించునని మోసే రాయిచున్నాడు. అయితే ఇలాగు చెప్పుచున్నది, ఎవడు పరలోకమున, ఆయన అన్నాడు కదా, పరలోకమున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడినని. కాబట్టి ఇప్పుడు పరలోకం వెళ్ళగలమా? ఎవడు పరలోకమునకు ఎక్కిపోవును? ఆయన చిత్తాన్ని తెలుసుకోవడానికి. ఎవడు పరలోకమునకు ఎక్కిపోవును అనగా కిందికి తెచ్చుటకు, అగాధమునకు దిగిపోవును అనగా పైకి తెచ్చుటకు. ప్రభు పరలోకమైన తండ్రి చిత్తం అంటే పరలోకం వెళ్ళాలా, పాతాళానికి వెళ్ళాలా, లేకపోతే ఆయన మృతుల నుంచి లేపాలని అట్లా అనుకోకూడదట నీవు. హల్లెలూయా. అది ఏమని చెప్పుచున్నది? వాక్యము ఉన్నదా? అందరు బైబిల్ చూపించండి. అందరు బైబిల్ కింద నాకు చూపించండి. లేదా? ఎవరి దగ్గర లేదా? హల్లెలూయా. వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములోను ఉన్నది. హల్లెలూయా. ఉన్నది. గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. అపోస్తల కార్యం వారు ప్రకటించిన విశ్వాస వాక్యం, రోమా పత్రిక వారు ప్రకటించిన విశ్వాస వాక్యం. మరి పరలోకమున తండ్రి చిత్తం అంటే ఏదో కాదండి, నీ చేతిలో ఉన్న ఆ యొక్క విశ్వాస వాక్యము, అపోస్తలులు ప్రకటించిన విశ్వాస వాక్యము. అదేనా వాక్యం చెప్పేది? అదేమనగా సరే, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 25వ వచనం. 1:25. 1 పేతురు 1:25. పేతురు రాసిన 1 పత్రిక 1వ అధ్యాయం 25వ వచనం. లేదా? సరే, దానికంటే ముందు ఏ వాక్యం ఉన్నది? సరే, అదే చదవండి. పోలిన వారు గడ్డి పువ్వులే ఉన్నది, గడ్డి ఎండును రాలును. అయితే ఏది నిలిచేది? ప్రభు యొక్క వాక్యం ఎల్లప్పుడూ నిలుచును. మీకు ప్రకటించబడిన సువార్త ఈ వాక్యమే. ఏ వాక్యము? ఎన్నడును గతించని వాక్యం, ఎల్లప్పుడూ నిలిచే వాక్యం. ఎవరి ద్వారా ప్రకటించబడింది ఆ వాక్యము? పేతురు గారి ద్వారా ప్రకటించబడింది, పౌలు ద్వారా ప్రకటించబడింది, ఆ యొక్క యోహాను ద్వారా ప్రకటించబడింది, ఆ లూకా ద్వారా ప్రకటించబడింది, ఆ మత్తయి ద్వారా ప్రకటించబడింది. హల్లెలూయా. ఆ యాకోబు ద్వారా ప్రకటించబడింది. ఓకే, అందరు గ్రహిస్తున్నారా? ఇప్పుడు ఆ వాక్యం ఏదో కాదు, పరలోకమున నా తండ్రి చిత్తం అంటే ఏదో కాదండి. ఈరోజు మన చేతిలో ఉన్న ఆ యొక్క అపోస్తల బోధ. 1 తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. 1 తెస్సలోనికి రాసిన పత్రిక 2:13. నేను ముగిస్తాను. వర్తమాన వాక్యము అంగీకరించినప్పుడు, పౌలు పేతురు పత్రిక రాశాడు కాబట్టి అది పేతురుని పత్రికని వారు అనుకోలేదట, దేవుని యొక్క పత్రికని వారు నమ్మారట. అదేనా పౌలు గారు మాట్లాడేది? మనుషుల వాక్యం అని దేవుడు ఎవరి ద్వారా ఇచ్చాడు వర్తమానం? పౌలు గారి ద్వారా ఇచ్చాడు, పేతురు గారి ద్వారా ఇచ్చాడు. అది మనుషుల మాటలని ఎంచక ఉన్నట్టు దేవుడు తన వాక్యాన్ని ఎవరి ద్వారా ఇచ్చాడు? ఆయన పేతురు ద్వారా ఇచ్చాడు, ఆయన పౌలు ద్వారా ఇచ్చాడు. ఆయన నమ్ముతున్నారా? అంగీకరించితిరి గనుక. హల్లెలూయా. ఇప్పుడు పౌలు గారి ప్రతి పత్రిక అది దేవుని యొక్క వాక్యం, అది దేవుని యొక్క చిత్తం, అది
పరలోకమందున్న తండ్రి యొక్క చిత్తం అది. హల్లెలూయా. ఎక్కడుంది ఇప్పుడు దేవుని చిత్తం చెప్పండి? రోమా పత్రికలో దేవుని చిత్తం ఉన్నది, కొరింథీ పత్రికలో దేవుని చిత్తం ఉన్నది. ఆ అపోస్తల బోధంతయు అది పరలోకమందున్న తండ్రి చిత్తం అది. హల్లెలూయా. అందుకొరకే చూడండి, మనం చదువుతాం యెషయా గ్రంథం 8వ అధ్యాయము 15-16 వచనాలు. యెషయా గ్రంథము ఈ ప్రమాణ వాక్యమును కట్టుము, ముద్రించి. హల్లెలూయా. ఇప్పుడు ఈ అపోస్తలులు ఎవరు? యెహోవా యొక్క శిష్యులు. ఈరోజు తల తోకలేని వాళ్ళు వస్తున్నారు, దయ్యాలు తెల్లబట్లు వేసుకొని మేము యెహోవా సాక్షులం. అసలైన యెహోవా సాక్షులు ఎవరు? ఆదిమ అపోస్తలులు. ఆ ఆదిమ యెహోవా సాక్షులు ఏ నామములో బాప్తిసం ఇచ్చారు? యేసుక్రీస్తు నామములో బాప్తిసం ఇచ్చారు. వారు ప్రభు రాత్రి భోజనం ఎప్పుడు విరిచారు? రాత్రిపూట విరిచారు. కానీ ఈరోజు ఉన్న ఈ యెహోవా సాక్షులు కాదు, వీళ్ళు అక్షరాల దయ్యపు సాక్షులు. హల్లెలూయా. వీళ్ళేమంటారు? యెహోవా యేసుక్రీస్తు ఒక్కడే కాదు అని అంటారు. ఇప్పుడు దయ్యాలు కావాలి, ఆ క్రీస్తే యేసే ఆ క్రీస్తు అయి ఉన్నాడు. ఈ ప్రమాణ వాక్యమును ముద్రించము, నా శిష్యులకు అప్పగింపము. సరే, వింటున్నారు అందరూ? ఇప్పుడు యెషయా ద్వారా మాట్లాడుతున్నాడు ఆయన. ఈ ప్రమాణ వాక్యాన్ని ముద్రించి నా శిష్యులకు అప్పగించము అన్నాడు ఆయన. నిజమేనా? ఇప్పుడు తండ్రి చిత్తం ఎవరు? దేవుడు తండ్రి అయి ఉన్నాడు. ఇప్పుడు ఆయన చిత్తాన్ని ఆయన తన దగ్గర కలిగి ఉన్నాడు. ఆయన ఇప్పుడు ఆయన ఎవరికి ఏమంటున్నాడు? ఆయన శిష్యులకి ఏమంటున్నాడు ఆయన. ఎవరు ఆయన శిష్యులు చెప్పండి? 12 మంది ఆయనకి శిష్యులై ఉన్నారు. ఎవరికైనా నా సవాల్ ఇది. హల్లెలూయా. కానీ ఇన్ని వాక్యాలున్నా, ఎందుకంటే దేవుని యొక్క డిజైన్ గొప్పదండి. హల్లెలూయా. ఆయన నాకు 2 కళ్ళు, అలాగే డినామినేషన్కి 2 కళ్ళు ఇచ్చాడు ఆయన. నాకు పుర్రెనిచ్చాడు, అందులో మెదడునిచ్చాడు, వాళ్ళు కూడా ఇచ్చాడు ఆయన. కానీ నా కళ్ళు చదివినప్పుడు వాక్యాన్ని పట్టుకుంటున్నాయి, వారు చదివినప్పుడు పట్టుకోలేకపోతున్నారు. అంటే నా నిర్మాణం ఎట్లా జరిగింది? వాక్యాన్ని పట్టుకునే విధంగా జరిగింది. వారి నిర్మాణం అలాగా జరగలేదు. ఓ, నా తండ్రి ఆకర్షిస్తేనే తప్ప. హల్లెలూయా. నా తండ్రి వలన వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎంత మాత్రం నా ఎద్దకు రాడు. ఆయన దగ్గరికి రావడం అంటే చర్చికి రావడం కాదు, వాక్యాన్ని నువ్వు గ్రహించాలి. చూడండి, మన వలే వారు కూడా ఉన్నారు, కానీ వాక్యానికి మనం కనెక్ట్ అవుతున్నాం. చూశారు ఆయన యొక్క సృష్టి ఏ విధంగా ఉన్నదో? దేవుడు చూడండి మరి ఏ విధంగా ఒక తేడాను ఆయన నిర్మించాడో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సరే, యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయము ఇది చదివి ముగిద్దాం. 14వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం. అక్కడేమన్నాడు ఆయన? ఈ ప్రమాణ వాక్యమును ముద్రించి నా శిష్యులకు అప్పగించుమన్నాడు ఆయన. మొద్దులు, మామూలు మొద్దులు కాదు, ఇప్పుడు చదివిందే వేరేది ఏదో చెప్తున్నారు. ఈ ప్రమాణ వాక్యాన్ని ముద్రించము, నా శిష్యులకు అప్పగించమన్నాడు ఆయన. హల్లెలూయా. తండ్రి ఎవరితో అంటున్నాడు? కుమారునితో అంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు కుమారుడు ఏం చేస్తున్నాడు? 14వ వచనంలో అదే చెప్తున్నాడు ఆయన. యెషయా గ్రంథంలో ఏదైతే విన్నాడో దాన్నే ఇప్పుడు చెప్తున్నాడు ఆయన. తండ్రి, నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. హల్లెలూయా. ఇప్పుడు పరలోకమందున యొక్క తండ్రి చిత్తం ఎవరి దగ్గర ఉన్నది? అపోస్తలుల దగ్గర ఉన్నదండి. నిజమేనా? వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. ఓ, వాక్యాన్ని బోధించే గుడ్డి బోధకుడా, ఇప్పటికైనా వాక్యాన్ని గ్రహించు. పేతురు ఎవడయా? యేసు ప్రభు మాకు కావాలి. హల్లెలూయా. యేసు ప్రభువే వారికి తన వాక్యాన్ని ఇచ్చాడు ఆయన. నీవు శిష్యుడిని నిరాకరిస్తున్నావంటే యేసు ప్రభుని నిరాకరిస్తున్నావు. యేసు ప్రభుని నిరాకరిస్తున్నావంటే ఆ యొక్క పరిశుద్ధాత్మను నిరాకరిస్తున్నావు. నిజమేనా? చూడండి, యేసుక్రీస్తు లోక సంబంధి కాడట. ఈ 12 మంది
లోక సంబంధులు గారు ఆ ద్వేషించును. ఇప్పుడు యేసుక్రీస్తు నామంలో వీళ్ళు ఎందుకు పొందట్లేరు? ఎందుకు అపోస్తులను ద్వేషిస్తున్నారు? వారు లోక సంబంధులు కాబట్టి. వింటున్నారా? ఈరోజు అపోస్తుల బోధ, పౌలు యొక్క బోధను ఎందుకు ఈ స్త్రీలు నమ్మట్లేరు? వారు లోక సంబంధులు కనుక. స్త్రీలు ప్రసంగించకూడదని పౌలు రాశాడు దానిని. అది పౌలు యొక్క మాట కాదు కానీ అది అక్షరాల యేసుక్రీస్తు యొక్క మాట ఉన్నది. ఎందుకు వారు నిరాకరిస్తున్నారు? వారు లోక సంబంధులై ఉన్నారు. నిజమేనా? ఆ ఆ ప్రార్థించుట లేదు, ప్రార్థించున్నాను. నేను లోక సంబంధిని కానట్టు. చూసారా ఎవరి గురించి ప్రభు మాట్లాడేది? ఇప్పుడు ఈ బడ్లకు ఏమైనా అర్థమవుతుందా? మరి సొంతంగా దేవుడే వారు ఎంత ప్రాముఖ్యమైన వారో, వారి దగ్గర ఏమున్నదో ఆయన నొక్కి 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 చెప్తున్నాడు ఆయన. కానీ ఇప్పుడు వీళ్ళకి ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉన్నదా? ఆ యొక్క ఆలోచన ఏమైనా ఉన్నదా? లోక సంబంధిని కానంటూ వారును లోక సంబంధులు కారు. ఇప్పుడు దేవుడు వారిని ఎక్కడ ప్రతిష్ఠ చేశాడు? సత్యములో, వాక్యములు ప్రతిష్ఠ చేశాడు ఆయన. 22 వరకు అలాగే చదవండి. నీ వాక్యమే సత్యము. ఆ సత్యవాక్యం ఎవరి దగ్గర ఉన్నది? అపోస్తలుల దగ్గర ఉన్నది. పంపిన ప్రకారము వారినంటే ఎవరిని? ఊరికే ఉట్టిగా పంపించాడా? తండ్రి యొక్క చిత్తాన్ని ముద్రించి. తండ్రి ఎందుకు పంపించాడు? తండ్రి దగ్గర ఉన్న వాక్యాన్ని ఆ శిష్యులకు అప్పగించమన్నాడు ఆయన. దానికి ఇవ్వడానికి ఆయన వచ్చాడు ఆయన. వారిని సత్యంలో ప్రతిష్ఠించాడు ఆయన. సత్యం అనగా ఏమిటి? దేవుని వాక్యమే సత్యము. హల్లెలూయా. సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు ప్రతిష్ఠ చేసుకొనిచున్నాను. నమ్మునట్లు తండ్రి ఉండులాగున ఏకమై ఉండవలనని ప్రార్థించుట లేదు. వారి వాక్యం వలన. వారు అంటే ఎవరు? ఈ 12 మంది అపోస్తలులు. నిజమేనా? వీరి వాక్యం ద్వారా. ఇప్పుడు తండ్రి చిత్తం అంతా ఎక్కడ పెట్టాడు ఆయన? 12 మంది అపోస్తలులు పెట్టాడు ఆయన. చూడండి ఇప్పుడు లోకం ఎట్లా పోతున్నదో. ప్రభువా ప్రభు అని చెప్పేదే తప్ప రోమా పత్రికలో ఏముందో వారికి తెలియదు, కొరింథీ పత్రికలో ఏమున్నదో వాళ్ళకి తెలియదు. ప్రభువా నేను చెప్పు మాట ప్రకారం చేయక ప్రభువా ప్రభు అని నన్ను పిలుచుట ఎందుకు? ఆయన రాత్రి భోజనం ఇచ్చాడు, అపోస్తలులు రాత్రి భోజనం ఇచ్చారు. యేసు ప్రభు నామంలో ఏమన్నాడు? అపోస్తలులు నామంలో ఇచ్చారు. కానీ ఇప్పటికైనా వీళ్ళు ఏం చేస్తున్నారు? ప్రభువా ప్రభు అని చెప్పకుండా పోవడమే తప్ప ఆయన చిత్తం ఏంటిదో తెలుసుకోలేకపోతున్నారు. వీరి వాక్యం ద్వారా, వాక్యం వలన. ఎవరి వాక్యం ద్వారా నువ్వు దేవుని నమ్మాలి? దేవుని నమ్మినాం. నిజమేనా? ఇప్పుడు నమ్మినట్టేనా మరి వీళ్ళు? ఎవరి వాక్యం ద్వారా నువ్వు దేవుని నమ్మాలి? 12 మంది అపోస్తలుల ద్వారా. ఇదండి దేవుని యొక్క చిత్తం అంటే. అందుకొరకే ఆ తీర్పు దినాన వారు దయ్యాలు భూతాలు ఎల్లగొట్టామని అన్నారు. కానీ ప్రభువా నీ శిష్యులు చెప్పినట్లుగా, అపోస్తలులు చెప్పినట్లుగా మేము చేశామని అంటున్నారా? అనట్లేరు వాళ్ళు అక్కడ. ఒకవేళ ఆయన డాష్ పెట్టి ఒకవేళ అట్లే రాసి ఉంటే అపోస్తల బోధ ప్రకారం చేయువాడే పరలోకమందు ప్రవేశించారంటే ఈరోజు ఈ తుకుడి బ్యాచ్, ఈ డంపింగ్ యార్డ్ బ్యాచ్ అంతా పరలోకానికి వచ్చేది. అందుకొరకు ఆయన దాన్ని బయట పెట్టకుండా, అదే 7వ ముద్ర అది. హల్లెలూయా. వింటున్నారా? వీరి వాక్యం ద్వారా, వీరి వాక్యమైన నా యందు విశ్వాసం ఉంచు వారందరూ. అందుకొరకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వధువు ఏకంగా ఉన్నది. నువ్వు అమెరికాకు పోయినా వధువు అదే అపోస్తల బోధన నమ్ముతుంది. నువ్వు పాకిస్తాన్కి పోయినా వధువు అదే వాక్యాన్ని నమ్ముతుంది. నువ్వు ఆఫ్రికాకు పోయినా వధువు అదే వాక్యాన్ని నమ్ముతుంది. మనమందరము ఏ వాక్యం గుండా వెళ్ళాలి? అపోస్తల బోధ అనే వాక్యం ద్వారా మనం పరలోకానికి వెళ్ళనై ఉన్నాము.
అందుకొరకే విలియం బ్రహాం మళ్ళీ ఎందుకు వచ్చాడు? ఆయన పిల్లలను తండ్రుల బోధ వైపు తిప్పడానికి. ఎందుకనగా ఈ బోధయే తండ్రి చిత్తం, ఈ బోధయే తండ్రి చిత్తమై ఉన్నది. అయినా కానీ ఈరోజు సంఘ శాఖలు ప్రభువా ప్రభువా అని చెప్తున్నారు, కానీ ఆ పరలోకమందున తండ్రి చిత్తాన్ని చేయలేకపోతున్నారు. మీరందరూ ధన్యులు గారా? ప్రభువా తండ్రి చిత్తం అంటే మరి అదేదో అనుకున్నాం, కానీ ప్రభువా ఈ కాలంలో మా మనోనేత్రాలను తెరిచావు. నీ చిత్తం ఏదో తెలుసుకునే మా హృదయాన్ని మాకు ఇచ్చావు. ప్రభువా నీకెంతో వందనములని మనం చెప్పగలమా? దేవుని నామానికి స్తుతి కలుగును గాక. 22 వరకు చదివారా? చదవండి. విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని. ఇప్పుడు ఏకం ఉన్నదా? తండ్రి చిత్తము తెలియకనే ఒకటి ఏమైంది? ప్రెస్బిటేరియన్, వీళ్ళ మతం వీళ్ళదే, నిజమేనా? ఇంకోటి ఏంటిది? బ్యాప్టిస్టు. ఇంకోటి ఏంటిది? లూథరన్స్. హల్లెలూయా. ఇప్పుడు ఒకవేళ నిజంగా తండ్రి చిత్తం వీరికి తెలిస్తే వీళ్ళు వేరుగా ఎందుకుంటారు? కానీ మనము సంఘశాఖనా? మనము సంఘశాఖ కాదు. ఎందుకనగా మనం అపోస్తల బోధన నమ్ముతున్నాం. అందుకొరకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వధువు ఇప్పుడు ఏక శరీరంగా ఉన్నది, ఆమె ఐక్యంగా సిద్ధపడుతూ ఉన్నది. కానీ ఇవైతే కట్టలు కట్టబడుతున్నాయి. అసలు వీరిలో ఐక్యతే లేదు. ఈ ప్రెస్బిటేరియన్ బోధ ప్రెస్బిటేరియన్దే, బ్యాప్టిస్ట్ బోధ బ్యాప్టిస్ట్దే, లూథరన్స్ బోధ లూథరన్స్దే, హెబ్రోన్ బోధ హెబ్రోన్దే, హోసన్న బోధ హోసన్నదే. కానీ దేవుడు ఎందులో ఉండమని చెప్పలేదు ఆయన, కానీ తండ్రి యొక్క చిత్తంలో ఉండమన్నాడు ఆయన. ఇప్పుడు ఎక్కడ పెట్టాడు తండ్రి చిత్తాన్ని? అపోస్తలులో పెట్టాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు పత్రికలలో దేవుని యొక్క చిత్తం ఉన్నది. దాన్ని ఓకే చదవండి, ముగిస్తాను. ఉన్నలాగున మహిమను వారికి ఇచ్చి తిని. మహిమ అంటే ఏంటిది? దేవుని వాక్యమే. పరలోకమందున తండ్రి చిత్తాన్ని చేయడం. ప్రభువా స్తోత్రములు నాయనా, ఈ బిడ్డను దీవించు తండ్రి, మా సమాజాన్ని దీవించు ప్రభువా. ఓ తండ్రి, మా కొరకు కల్వరి శిలువలో రక్తాన్ని చెందించావు రాజా, నీ రుణమును ఏ విధంగా తీర్చావు అట్లా చెప్పేది మహిమ కాదు. అది నువ్వు వాక్యానికి ఒబే అవ్వడం. హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? చిత్తాన్ని పక్కన పెట్టి కన్నీళ్లు విడుస్తున్నారు, పాటలు పాడుతున్నారు. నిజమేనా? అద్భుతం చేయుమయ్యా నిన్నే నే నమ్మి ఉన్నానే, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యము. గ్లోరీ. యేసయ్యా నీకే సాధ్యము. ఏమైనా చేయగలను పాడుతున్నారు, కానీ ఏది తండ్రి యొక్క చిత్తం ఏది అంటే ఆ విధంగా ఏదో దేవుణ్ణి మరి తన్మయత్వంలో పాట పాడడం ద్వారా దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కాదు అది. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, యేసు ప్రభు ఏమన్నాడు? తండ్రి నీ నామమును మహిమపరిచి తిని. ఎట్లా మహిమపరిచాడు ఆయన? సిలువను మోయడం ద్వారా మహిమపరిచాడు ఆయన కొరడా దెబ్బలు తినడం ద్వారా మహిమపరిచాడు ఆయన. సహోదరి, నువ్వు దేవుని ఎట్లా మహిమపరచగలవు? నీ భర్తకు లోబడడం ద్వారా. ఎందుకనగా నీ భర్తకు లోబడమన్నాడు ఆయన. స్త్రీల వస్త్రాలను ధరించడం ద్వారా. అదే ప్రభుకు మహిమై ఉన్నది. మహిమ అంటే ప్రభువా నీకు స్తోత్రములు నాయనా, ఓ గత వారం అంతా కాచి కాపాడావు, నన్ను నా పాపములు విడిచిపెట్టావు. అది మహిమ కాదు. అదే నా ప్రభు చెప్పేది. మళ్ళీ చదవండి 22 వచనం. అదేనా మీరు చదివింది?
ఆ, ఉన్నలాగున ఏకమై ఉండవలెనని మహిమను ఆ, ఏంటిది మహిమ అంటే? వాక్యము, పరలోకమున తండ్రి చిత్తము, అదే మహిమై ఉన్నది. ఈరోజు మనం ఇక్కడ ఎందుకున్నాం? కుమారుణ్ణి మహిమపరిచేదానికి ఉన్నాం. ఆయన తండ్రి యొక్క వాక్యాన్ని మహిమపరిచాడా? మరలా మహిమపరుతున్నా ఆయన, మరలా మహిమపరుతున్నా ఆయన. కుమారుని దినంలో మహిమపరుతున్నా ఆయన. ఆ కుమారుడి దినం ఏదో కాదు, ఆ మరలా మహిమపరుతున్నాను చెప్పిన మాట ఏదో కాదు. ఈ గడియలో వధువు వాక్యానికి సరెండర్ అవుట, వాక్యానికి లోబడుట, అదే మరలా మహిమపరచుట. ఓ, ఆ గడియలోనికి మనం వచ్చేసాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.